వైఆర్టీవీ నేను అనిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఇప్పటి వరకు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేల గురించి మనం చాలా లోతుగా చాలా సందర్భాలలో అనేక వీడియోలు కూడా చేసాం. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. తెలంగాణలో చాలా జర్నలిజం ఉంది. చాలా జర్నలిజం అని ఎందుకన్నానంటే అనేక యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఉన్నాయి, అనేక మంది ప్రశ్నించే గొంతుకలు ఉన్నారు. తెలంగాణలో శాటిలైట్ సంస్థలు ఉన్నాయి, దాంతోపాటు పెద్ద పెద్ద పత్రికలు ఉన్నాయి. కానీ తెలంగాణలో ప్రతి బిడ్డ కూడా ఇంకా పేద బడుగు బలహీన వర్గాలని ఈ డైలాగులు అయితే మీకు ఎప్పుడు వినబడుతూనే ఉంటాయి. ఇది డైలాగ్ అని నేను ఎందుకన్నానంటే రాజకీయ నాయకుల నోటికి వచ్చే ఏది మాటలు. సో ఇప్పుడు నేను చెప్పబోయే అంశాన్ని కాస్త ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏర్పడిన మార్పు పేరుతో వచ్చిన ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా, ఇంకా కళ్ళు మూసుకొని పోతుందా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎస్, నేను చెప్పేది వాస్తవమైన కోణాలు ఉంటాయి. ఖచ్చితంగా నిక్కచ్చిగా కూడా నిజాలని చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను కనుక మీరు లోతుగా అధ్యయనం చేయండి, మీకే వాస్తవాలు తెలిసిపోతాయి. ఒక కేసుతో ముడిపడి ఉంటుంది, ఒక కుట్ర మరో కుట్ర కోణంతో ముడిపడి ఉంటుంది. ప్రతిదానికి కూడా ఎక్కడో ఒక సందర్భంలో మ్యాచ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు నా దగ్గర పూర్తి స్థాయిలో కూడా ఏది ఓటుకు నోటు కేసుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, అదేవిధంగా ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించిన అంశాలు ఉన్నాయి, అదేవిధంగా ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన అంశాలు కూడా సాక్ష్యాధారాలు అంటారా లేకపోతే మీరేమంటారో నాకు తెలియదు, దానికి సంబంధించిన పరిశోధన చేసిన వివరాలు ఉన్నాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం. ఈ తెలంగాణ గడ్డ మీద అంటే మన తెలంగాణ గడ్డ మీద 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో 1969లో 600 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది జీవితాలను పణంగా పెట్టి వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటూ వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మేము మా ప్రాణాలు పోయినా పర్వాలేదు తెలంగాణ రాష్ట్రం వస్తే చాలనుకున్న ఈ తెలంగాణ గడ్డ మీద ఈరోజు భారత రాజ్యాంగం అమల్లో ఉందా? భారత రాజ్యాంగం అమల్లో ఉందా? లా అండ్ ఆర్డర్ అమల్లో ఉందా? విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది. విద్యా వ్యవస్థ గురించి సమీక్షా సమావేశం జరిగిందా? రైతులకు సంబంధించి విత్తనాలు వేశారు, రైతుల గురించి ఏమైనా సమీక్షా సమావేశాలు చేశారా? ఏమీ చేయని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్తున్నానంటే ఈరోజు పరిపాలనా వ్యవస్థ కావచ్చు, దాంతోపాటు మంత్రులు, ముఖ్యమంత్రులు, దాంతోపాటు అధికార వ్యవస్థ కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు అందుబాటులో లేదు. డ్యామ్ షూర్గా ఇట్లా చెప్పొచ్చు, డ్యామ్ షూర్గా చెప్పొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే నాకు చాలా వరకు కూడా కేసులను అధ్యయనం చేయడం, దాంతోపాటు ఏదైనా ఒక సమస్య వస్తే దాని గురించి పూర్తిగా కూడా అధ్యయనం చేసిన తర్వాతనే దాన్ని లోతుగా డెప్త్గా వెళ్ళే ఆలోచన ఎప్పుడైనా ఉంటుంది. సో ఇప్పుడు నేను చూసిన ఒక అంశాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఊహకందని అనుమానాలు కనీ విని ఎరగని రీతిలో పూర్తి స్థాయిలో కూడా కొన్ని మ్యాచ్ అయిపోయినాయి. వాటికి సంబంధించిన కొన్ని సేకరించే పనిలో నిమగ్నం అయిపోయాం. ఈ మధ్యలో మీరు చూస్తూనే ఉంటారు వైఆర్టీవీకి సంబంధించి స్పెషల్ ఫోకస్ అంటూ కొన్ని ఏంది అంటే కొత్త అంశాలను తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా, వాస్తవ దృశ్యాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రతి దానికి సంబంధించి కూడా ఒక అంశాన్ని రాసే ముందు, ఒక అక్షరం జోడించే ముందు, ఒక పదాన్ని పలికే ముందు దానికి సంబంధించిన ముందు వెనక పూర్వాపరాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాతనే ఇది తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా వాస్తవాలను చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా. సో దాంట్లో భాగంగా ఫోన్ ట్యాంపరింగ్ అనే ఎపిసోడ్ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. ఇక్కడ రాజకీయ కోణం ఉంటుందా, వ్యక్తిగతంగా ఉంటుందా, చర్యకు ప్రతిచర్య ఉంటుందా అనేది కాస్త లోతుగా వెళ్ళినప్పుడు ఊహకందని అంశాలు కనబడ్డాయండి. అసలు నిజంగా అదేదో పోకిరి సినిమాలో ఉంటుంది ఒక డైలాగ్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అంటారు కదా. కానీ తెలంగాణ రాజకీయాలలో ఎట్లున్నాయి తెలుసా? నేను అధికారంలో ఉన్నంతసేపు నిన్న ఆట ఆడుకుంటా, నేను విపక్షం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ విపక్షానికి ఆయన వెళ్ళిపోతే ఆయన అధికారాన్ని. అంటే ఇక్కడ వాస్తవాలను నిజాలను వీటన్నింటినీ ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. దానికి సంబంధించిన ఎపిసోడే ఈరోజు ఓటుకు నోటు కేసు అంశాన్ని నేను చర్చించబోతున్నా. రైట్, ఒకసారి వీళ్ళందరూ మీకు బాగా తెలిసిన వ్యక్తులే. ఇక్కడ ఈ ఫోటోలో కనబడుతున్న ఈ వ్యక్తులు ఎవరు నాకు తెలియదు అంటే ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రాజకీయ వ్యవస్థలో రాజకీయాలు నాకు తెలియవు అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదన్నట్టు. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులకు సంబంధించిన పంచాయతీ ఏ తారాస్థాయిలో జరుగుతుంది అంటే ఇక్కడ మీకు కనబడుతున్న ఈ దృశ్యాలే సజీవమైన సాక్ష్యాలు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నా తెలంగాణలో
నా తెలంగాణలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన ఈ తెలంగాణలో 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేసినప్పుడు ఓటుకు నోటు అనే ఒక ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా ఏంది రెడ్ హ్యాండెడ్గా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడున్న విపక్ష నేత చాలా క్లారిటీగా కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి పూర్తిగా కూడా దొరికిపోయిన ఎపిసోడ్ మనందరం కూడా చూసాం. సో ఈరోజు మీరు చూస్తున్న ఫార్ములా ఈ రేస్ కానీ దాంతోపాటు ఫోన్ ట్యాంపరింగ్ కానీ కాళేశ్వరం కానీ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఈ 4 ఎపిసోడ్లు కూడా ఎందుకు తెర మీదకి వచ్చాయి? తెర మీదకి రావడానికి కారణం ఏంటి అంటే పగ ఏది మన ఆర్జీ విధిస్తాడు రక్త చరిత్ర 1 రక్త చరిత్ర 2 ఇట్లా ఏ విధంగానైతే ఎపిసోడ్లు చూస్తాడో ఇక్కడ రాజకీయ పగ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే రాజకీయానికి సంబంధించి రివెంజ్ పాలిటిక్స్ మాత్రమే తెలంగాణలో నడుస్తున్నాయి. నేను చెప్పేది చాలా సత్యం. ఎందుకంటే నేను ఏ విషయాన్ని కూడా అంత తొందరగా ప్రజలకు చెప్పా దాన్ని పూర్తి స్థాయిలో కూడా క్లారిటీగా తెలుసుకున్న తర్వాత అధ్యయనం చేసిన తర్వాతనే మీ ముందుకు తెర మీదకి తీసుకొస్తా. దాంట్లో భాగంగానే జరిగిన ఎపిసోడ్ అంతా కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశా. ఒకసారి ఇక్కడ కనబడుతున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, దాంతోపాటు సెబాస్టియన్ ఇప్పుడు కేసుకు సంబంధించిన పోలీసు అధికారికి సంబంధించి మీరు చూస్తున్నారు. అంటే ఒక కేసు ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమవుతుంది, దానికి సంబంధించిన పూర్వాపరాలను చర్చించి లోతుగా వెళ్ళే ప్రయత్నంలో చేస్తే నివ్వరబోయే అంశాలు కనబడ్డాయి. మీ అందరికీ తెలుసు కదా, రాష్ట్రంలో విపక్ష పార్టీ నేతగా ఉన్నప్పుడు నోట్ల కట్టలతోని 50 లక్షల బ్యాగుతోని రెడ్ హ్యాండెడ్గా యావత్తు తెలుగు ప్రజల ముంగట బొక్కబర్ల పడి ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలిసిన ఎపిసోడ్ ఇది. మీ అందరికీ గుర్తుండే ఉన్నది. ఎస్, తప్పు జరిగింది, శిక్ష అనుభవించిండు, తప్పు చేశాడు, ప్రజల ముంగట నిలబడ్డాడు. కానీ ముఖ్యమంత్రిని చేసింది ఎవరు? ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ తెలంగాణలో ఎట్లా తయారైపోయిందంటే ఇంటి గుట్టు ఈశ్వరునికి తెలియదు అన్నట్టుగా నేను ఈ సందర్భాన్ని ఎందుకు వాడుతున్నానంటే ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ గుట్టురట్టు పూర్తి స్థాయిలో తెలంగాణ అభివృద్ధి కానీ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల కోసం కానీ ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిందంతా కూడా ఉత్తదే అయిపోయింది. వాస్తవాన్ని తెలుసుకోలేకపోయారు. ఈరోజు నేనేమంటానంటే ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన రేవంత్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం వల్ల ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో ముందు మీరే కళ్ళతోనే అనుభవించాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి, చూస్తారు. సో ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసా? దీన్ని క్షుణ్ణంగా ఒకసారి మనం చూద్దాం. 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడం ఏంది అంటే ఇష్టం లేని చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశారట. నేను చాలా సందర్భాలలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా మాటే శాసనం, నా మాటే వేతనం అన్నట్టుగా నేను ఎప్పుడూ మాట్లాడను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలలో విపక్షంలో ఉండి అధికారంలో ఉన్న మన రాష్ట్రానికి సంబంధించి పక్క రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక తెలంగాణ అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇసమంతా కూడా ఇష్టం లేదు. ఈ విషయం మీరు చాలా క్లారిటీగా కూడా తెలుసుకోవాల్సిన విషయం. సో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అంటాం కదా, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అంటే ఎవరు? అసలు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అనే ఆ పదాలను ఎందుకు మనం పలుకుతున్నాం? పలకాల్సిన అవసరం ఏంది అని ఇప్పటివరకు ఎవరైనా ఆలోచించారా? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కుటిల రాజకీయాలు చేసి కుతంత్రాలు చేసి తెలంగాణ గడ్డ మీద ఉన్న సొమ్మును అంతా కూడా దోసుకుని వెళ్ళే దొంగల రాజ్యం. ఇక్కడి కాంట్రాక్ట్లన్నీ కూడా వాళ్ళ చేతిలో పడి ఇక్కడి భూములన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళి ఇక్కడ కంపెనీలన్నీ వాళ్ళ చేతిలో ఉండి ఇక్కడ అభివృద్ధి మొత్తం వాళ్ళ చేతిలోకి ఏంది అంటే పూర్తి స్థాయిలో తామే చేస్తామన్న విధంగా కూడా ప్రొజెక్ట్ చేసే మనసులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేదు. కాదంటే ఆయన నడుగురిపోయి నిజమే ఇది. ఏంది అసలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనే వ్యక్తిని కూర్చోబెట్టకుండా ఉండడానికి శతదా ప్రయత్నం జరిగింది. ఈ విషయం మీకు తెలుసో లేదో కానీ మన కల్వకుంట్ల చంద్రశేఖర్ మన అని ఎందుకన్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసి విపక్షంలో ఉండి ఈ రాష్ట్రం కోసం ఎంత దూరమైనా పరిగెత్తడానికి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడానికి తన ప్రాణం పోయినా పర్వాలేదు 1200 మంది విద్యార్థులు ఒకవైపు తన ప్రాణం మరొక వైపు కాదు అందరం ఒకటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతైనా ముందుకు సాగుతామని 14 సంవత్సరాలు పోరాటం చేసిన కేసీఆర్ను పక్కకు జరిపే ప్రయత్నాలు జరిగినాయి. ఆయనను ముఖ్యమంత్రి కాకుండా చేసే ప్రయత్నం జరిగింది. ఎలాగైనా ముఖ్యమంత్రిని కాకుండా చేయడానికి ఆ వారం రోజులు జరిగిన ఎపిసోడ్ ఎంతో తెలుసా? అక్షరాల 1000 కోట్లు. నేను మళ్ళీ చెప్తున్నా, ₹1 కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాకుండా ఉండడానికి చేసే కుట్రలో భాగంగా
వాళ్ళు పెట్టిన వృధా ఖర్చు 1000 కోట్ల రూపాయలు అనేది చక్కర్లు కొడుతుంది. అది వాస్తవం కాదా అనేది 2014లో చెప్పాలి. ఇక ఏం చేసిళ్ళు, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎంగా ఉండడం చంద్రబాబుకు అసలు ఇష్టమే లేదు. ఎట్లనైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయాలి. కేసీఆర్ అనే వ్యక్తి ఎంత బలమైన వ్యక్తో తెలుసా? మన ఊళ్ళల్లో మర్రి చెట్టు ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. దానికి ఊడలు ఇట్లా వారి మళ్ళీ అవి నేలలోకి వెళ్ళి మళ్ళీ ఊడలు వస్తాయి, అదొకటి. దాంతోపాటు రావి చెట్టు ఉంటుంది, దాన్ని పరమ పవిత్రంగా కూడా మనం పూజిస్తాం. మీరు ఇంకా చెప్పాలంటే కొన్ని గ్రామాలలో వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే దీనికి లాజిక్ ఉంటుంది. అదేవిధంగా హనుమంతుడు లేని గ్రామాలు ఉన్నాయి, మీరు చాలా వరకు చూడండి. ఎల్లమ్మ కానీ, పోచవ్వ కానీ, బొడ్రాయి కానీ, దాంతోపాటు కొన్ని దేవతలు లేని గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా మీ అందరికీ తెలుసో లేదో ఒక విషయాన్ని చెప్తా. ఇప్పుడు ఇది నాకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు అండి. నీళ్లు తెలంగాణలో ఎక్కడెక్కడ నుండి వస్తాయి, గోదావరి కానీ కృష్ణ కానీ ఎక్కడెక్కడ నుండి వాడతాయి, లేకపోతే ఇతరత్ర నదులు ఎట్లుంటాయి, ప్రాజెక్టులు ఎన్ని ఉంటాయి, ప్రాజెక్టులకు సంబంధించిన బుక్ ఇది. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. తెలంగాణలో ఉన్న ఇంజనీర్లందరికీ కూడా ప్రింట్ చేసి ఈ తెలంగాణలో ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రాజెక్టుల వల్ల ఏ గ్రామానికి ఏ యొక్క ఇంటికి నీళ్ళు అందుతున్నాయో కోసం ప్రాజెక్టులన్నింటినీ కూడా ఏంది అంటే స్పష్టంగా కూడా ఇంత బుక్లెట్ చేసి ఖచ్చితంగా కూడా ఇది మీ జేబులో ఉండాలని ఇంజనీర్లకు అలనాటి విపక్ష నేత, అలనాటి ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు. అంటే ఇంజనీర్లకు సంబంధించి సబ్జెక్టు లేదా అది కాదు, ఈ తెలంగాణలో ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడెక్కడ నీళ్లు వారుతున్నాయి, ఏ ప్రాజెక్టు ద్వారా ఏ గ్రామానికి వెళ్తున్నాయి, దాంతోపాటు ఇంకా ప్రాజెక్టుల అవసరాలు ఏంటి అనేది కేసీఆర్ చెప్పిండు. ఏంది అంటే గ్రామాలలో హనుమంతుడు దేవుళ్ళను ఈ తెలంగాణలో నీటి కొరత రాకూడదు, కాలమైనా కాకుండా 3 పంటలు ఈ తెలంగాణ రాష్ట్రానికి పండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక్కడ నీళ్ళన్నింటినీ ఓ పక్క నాగార్జున సాగర్, ఇంకో పక్కన కృష్ణా నుంచి తీసుకుని వెళ్తున్నారు. కాబట్టి మన ఇంజనీర్లు అందరికీ తెలవాలని ఇట్లా ఏంది అంటే బుక్ అందరు పెట్టుకొని జేబులో పెట్టుకోవాలనే వీడియో సోషల్ మీడియాలో ఉంటుంది. మీరు ఎక్కడైనా సోషల్ మీడియాలో ఎంక్లాడితే దొరికితే దాన్ని కాదంటే మీకు కూడా నేను తెప్పిస్తా. సో రాష్ట్రం కాపాడడం కోసం ఎలానైనా కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు. ఎందుకంటే తెలుసు చంద్రబాబు కుటిల రాజకీయాలు, చంద్రబాబు కుతంత్రాలు, చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతం. ఇది మీకు తెలియకపోవచ్చేమో కానీ వాస్తవమైన విషయం. మీరు ఇప్పుడు హైటెక్ సిటీ ఏంది, హైటెక్ సిటీకి సంబంధించి చంద్రబాబు అభివృద్ధి చేసిండు అంటాడు కదా. దానికి సంబంధించి అమెరికాకు సంబంధించిన ఒక విద్యార్థి పిహెచ్డి స్కాలర్ వచ్చి పూర్తి స్థాయిలో ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఏం చేసింది, అక్కడికి వచ్చి పరిశోధన చేసి దాని వెనుక భారీ స్కామ్ జరిగింది. తన వర్గానికి సంబంధించిన వ్యక్తులను భూములను ముదిగాలే తాకట్టు పెట్టిన తర్వాత ఆ నిర్మాణం అనేది జరిగింది అనేది గతంలో ఇప్పటికీ సోషల్ మీడియాలలో యూట్యూబులలో ఉంటుంది చూడండి. సో అలాంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అయితే ఎట్లా సహిస్తాడు అనుకున్నారు మీరు? అలాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక రాష్ట్రమైన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సజావుగా ఉంచుతాడు అనుకున్నారు? ఇక్కడే అసలు విషయం తెలుసుకోవాలి. ఏంటి అంటే దీంట్లో భాగంగా అప్పుడే వచ్చిన ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలను అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ బాధ్యతను తన ప్రియ శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారట. దీంతో 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తూ రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. ఆనాడే ఈ కేసుకు తొలి బీజం పడింది. సో ఈ విషయం చాలామందికి తెలియదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు రాజకీయాలను మీరు ఒకటే కన్నుతో చూస్తారు. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక పేపర్ తీస్తా. సో ఇది చాలా క్లీన్గా వైట్గా ఉన్నది. ఇది మీరు చూసే రాజకీయం, ఇది ఈ చీకటితో అలముకున్నది. దీని వెనక రాజకీయాలు ఎవరు చూడలేదు కదా. ఫ్రంట్ టు బ్యాక్ అంటే చీకట్లో రాజకీయం, వెలుతురులో రాజకీయం. మీరు ఇప్పటివరకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి టైం టేబుల్ నాకు కేవలం 3 నెలల టైం టేబుల్ కావాలి. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా వేసే ప్రయత్నం చేస్తున్నా. అర్ధరాత్రి ఆ ముఖ్యమంత్రి పడుకున్నప్పటి నుంచి మళ్ళీ లేచి మళ్ళీ పడుకునేంత వరకు 3 నెలల కాలంలో ఎక్కడెక్కడికి వెళ్ళిండు, ఏమేం చేసిండు అనేది అడుగుతా. ఇస్తారా? సంచలనం విస్తుపోయే నిజాలు ఉంటాయి అలా. నేను చెప్తున్నా కదా. ఇక్కడ విషయం ఏంది అంటే నాటి పగే నేటి కేసు. నేను చెప్పిన కదా ఫోన్ ట్యాంపరింగ్ కేసు అసలు కథ 2015లో ఓటుకు నోటు కేసుతో పగ. అప్పటి నుంచే ఫోన్ ట్యాంపరింగ్ అంటూ ప్రచారం.
సీఎం కేసీఆర్ కావడంతో ఓర్వని చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్లాన్, కొనుగోలుల బాధ్యత రేవంత్ రెడ్డికే అప్పగించిండు. అంటే కేసీఆర్ అనే వ్యక్తి సీఎం కాకుండా ఎన్ని రకాలుగా అడ్డుకున్నారంటే రకరకాలుగా కుట్రలు చేశారు. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వేం నరేందర్ రెడ్డికి సంబంధించి అంత క్లోజ్గా, అంత ఎందుకు దగ్గరగా, అంత కుటుంబ బంధువుడుగా, దాంతోపాటు స్నేహితుడిగా అంత మెలగడానికి ప్రధానమైన రీజన్ ఏంటి? 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి ఎవరనుకుంటున్నారు? వేం నరేందర్ రెడ్డి. ఆ వేం నరేందర్ రెడ్డిని గెలిపించడానికి తిరిగిన వ్యక్తే రేవంత్ రెడ్డి. అక్కడ దొరికిందే ఓటుకు నోటు కేసు. సో దీన్ని ప్రతీకారమైన చర్యే ఈరోజు ఫోన్ ట్యాంపరింగ్ అసలు కథ. ఈ విషయం తెలియక చాలామంది కూడా అనేక రకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడతారు. ఫోన్ ట్యాంపరింగ్. మీకు ఇంకా విషయం చెప్పాలంటే ఫోన్ ట్యాంపరింగ్ చేయడం అంత సులువా? ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందా? ఫోన్ ట్యాంపరింగ్ జరగాలంటే దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు, లేదా రాష్ట్రానికి ఏదైనా సంఘ విద్రోహానికి సంబంధించిన చర్యలకు పాల్పడే సమాచారం వచ్చినప్పుడు మాత్రమే ఫోన్ ట్యాంపరింగ్ చేస్తారు. సరే, లేదు వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం చేసినంటే కేసు అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, దాంట్లో తెలిసిపోతుంది. కానీ కథ మాత్రం ఇక్కడే. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేతో బేరం 50 లక్షలు ఇస్తూ దొరికిన రేవంత్ రెడ్డి, కక్షతో అప్పటి నుంచి రగిలిపోతున్న రేవంత్. అవకాశం రావడంతో కక్ష సాధింపుగా కేసు మొదలైన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పటికీ ఏంది అంటే మీకు చాలా వరకు తెలియని విషయం ఇది. రాష్ట్రంలో హాట్ టాపిక్గా నడుస్తున్న ఫోన్ ట్యాంపరింగ్కు 2015లోనే బీజం పడింది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరకడంతో కేసీఆర్పై రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఆనాడు ఎలాగైనా దీనిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. అయితే దీంట్లో చంద్రబాబు వాయిస్ ఉన్నది అనేది కూడా గతంలో మనం ఏంది అంటే ఆడియోలు కూడా వైరల్ అయిన పరిస్థితి కనబడుతుంది. చాలామందికి తెలియని విషయం అంటే సింపుల్గా నేను చెప్తున్నా, ఈ తెలంగాణలో జరిగేటి 4 కేసులు. ఆ 4 కేసులకు సంబంధించి ఒక్కొక్క కేసును కనుక మనం పర్యవేక్షిస్తే వాస్తవాలు తెలంగాణ సమాజానికి మొత్తం తెలిసిపోతాయి. నేను ఇక్కడ దేన్ని ఆపట్లేదు, స్పష్టంగా చెప్తున్నా. ఒకటి కాళేశ్వరం కథ అండి, రెండోది విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి, మూడోది ఫార్ములా ఈ రేస్కు సంబంధించి, ఇక నాలుగోది వచ్చి ఫోన్ ట్యాంపరింగ్. ఈ కేసులన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దీంట్లో వాస్తవాలు దొరుకుతాయి అంటే దొరకాయి, దీంట్లో వాస్తవాలు ఉన్నాయంటే లేవు. దీన్ని కొట్టి పారేయలేము, అలాగని ఇన్వెస్టిగేషన్ చేయలేము. ప్రభుత్వం తన పరిపాలనలో భాగంగా జరిగిన కొన్ని అంశాలకు సంబంధించి యథార్థంగా మనం చర్చించుకుంటే దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రివెంజ్ పాలిటిక్స్, అంటే కేసీఆర్ యొక్క కొడుకు కేటీఆర్కు సంబంధించి ఏ విధంగా ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసిరో అదే పద్ధతిలో ఎలాగైనా అరెస్టు చేయాలని తహతహలాడిపోతూ ఆరాట పడుతూ ఏ విధంగానైనా కక్ష సాధింపు చర్య చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తే మన రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఈ ఫోన్ ట్యాంపరింగ్ కానీ, కాళేశ్వరం కానీ, లేకపోతే విద్యుత్ కొనుగోళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఫార్ములా ఈ రేస్ కానీ, ఈ కేసులంతా కూడా కుట్ర కేసులు. తెలంగాణలో కుట్ర కేసులు నడుస్తున్నాయి అని చెప్పడానికి ఒక యథార్థమైన సంఘటన ఇదే. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా, రివెంజ్ పాలిటిక్స్. నేను మళ్ళీ చెప్తున్నా, రివెంజ్ పాలిటిక్స్ రియల్ పాలిటిక్స్ కాదు ఇవి. కేవలం వాళ్ళ యొక్క స్వార్థాన్ని, వాళ్ళకు జరిగిన ఏదైతే దొరికిపోయింది కదా అదే విధంగా ఏ విధంగానైనా వీళ్ళని బజార్లకు తీసుకురావాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా చూపించాలనే కాన్సెప్ట్ తప్ప ఇందులో వాస్తవాలు ఎక్కడా లేవు. సో ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా, మన తెలంగాణ ప్రాంత బిడ్డలను జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అని నినాదించని గొంతుకలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి విరుద్ధంగా పనిచేసిన గొంతుకలే. ఈ రోజుకి కూడా జై తెలంగాణ అనడానికి కూడా వాళ్ళకు కనీసం అనడానికి కూడా నాలుక రావట్లేదు అంటే ఎంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళ నరాలలో విషం ఇంకా అలుముకుందో అర్థం చేసుకోరు. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పా, కేవలం కేసీఆర్ను బదనాం చేయడం, కేటీఆర్ను బదనాం చేయడం, హరీష్ రావును బదనాం చేయడం, కవితను బదనాం చేయడం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే కుటుంబం ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసింది. ఈ రాష్ట్రంలో ఉండే మేధావి వర్గం అంటారు కదా, ఆ మేధావులందరూ బ్యాగుల కోసం, నెల జీతాల కోసం, పదవుల కోసం, పైసల కోసం పనిచేసే సన్నాసులాలు. కొంత వర్గానికి సంబంధించి చెప్తున్నా, మరో వర్గం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తుంది. ఆ వర్గం వేరు, అందులో వేరే వాళ్ళు ఉన్నారు, ఈ వర్గంలో వేరు. ఈరోజు పూర్తి స్థాయిలో మనం తెలంగాణ ఉద్యమం చేసింది దేనికోసం అండి? డైరెక్ట్గా మాట్లాడుకుంటే దేనికోసం ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఈరోజు ఏం జరుగుతున్నది? ఏ నీళ్ళు అవసరం లేదు. ఆ బనకచర్ల విషయంలో ఒకటి,
లేదా ఇంకో విషయంలో ఇంకోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టు దాని తలాతోక తెలియదు వీళ్ళకు. బనకచెర్ల ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నదో తెలియదు. నేను చెప్తున్నా కదా, ఇదే లైవ్లో వైఆర్టీవీ లైవ్లో బల్ల గుద్ది చెప్తున్నా, ఈ తెలంగాణలో ఉన్న 90%, 95 చెప్తా, ఇంకా అడుగు ముందుకేస్తా 99.99% రాజకీయ నాయకులకు ఈ తెలంగాణలో ఏ నది ఎక్కడి నుంచి వారుతున్నది, ఏ జిల్లాలకు ఏ నీళ్లు వస్తున్నాయి, ఈ నదులకు సంబంధించి ఎన్ని ఉన్నాయి, ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, దాంతోపాటు రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయి, కెనాల్లు ఎన్ని ఉన్నాయి, ఏదన్నా తెలిస్తే నన్ను అడుగురి. వాళ్ళు నిన్న ఏదో బనకచెర్ల ఏదో సమావేశం పెట్టి పట్టినాడు తప్ప వాళ్ళ మ్యాటర్ తెలియదు. వాళ్ళకు కొంతమందికే తెలుస్తుంది. గా వి ప్రకాశ్ అసంటోళ్ళు, గా శ్రీధర్ అన్న అసంటోళ్ళు, గా కేసీఆర్ అసంటోళ్ళు, గా హరీష్ రావు అసంటోళ్ళు, గా కేటీఆర్. ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉండి నీళ్ళ మీద ఒక గ్రిప్ తెచ్చుకున్నారు. అరే స్టిల్ రైట్ నో, ఇప్పటికీ నా తెలంగాణలో నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం సాగర్ నుంచి నీళ్లు దొంగ లెక్క దోసుకపోతా అంటే ఏమీ చేయలేక ఇట్లా కళ్ళప్పలు ఇచ్చి చూస్తున్నాం. మనం నిజం చెప్తున్నాం, ఒప్పుకోవాలి నిజాన్ని. ఇది వాస్తవమైన విషయం. మన నీళ్ళు ఇప్పటికీ దొంగ లెక్క దోసుకపోతుంటే మనం ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ యువతను కేవలం కొన్నిటికే బందీ చేసిను. 3 రంగుల జెండా బట్టి చింహమోలే కదిలి ఆ పాటలకే అడిక్ట్ చేసిలు తప్ప మరి నా నీళ్ళేవి, నా గోసేంది, రేపు భవిష్యత్తులో కాలం కాకపోతే కరువు వస్తే నా కుటుంబం పరిస్థితి ఏంది, నా తల్లికి అనారోగ్యం వస్తే ఆ కరువులో నేను ఎక్కడి నుండి పైసలు తేవాలి, ఇవి ఆలోచిస్తలేరు. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో ఏ ఒక్క యువత కూడా అసలు నీళ్ళ గురించి ఇక్కడికి ఏది జలాల గురించి ఆలోచించే పరిస్థితులలో లేరు. విద్యుత్ కొనుగోలు అనగానే ఆ స్కామ్ జరిగింది, ఎయ్ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అట్లనే యాలాడుని. ఏదో రోజు ఇదే రేవంత్ రెడ్డి ఆ యాలాడిన దాన్ని కట్ చేస్తాడు, ఎక్కడో పడతాను మీరు గోదాట్ల. నేను చెప్తున్నా కదా, రాజకీయాలు వాళ్ళ స్వార్థాల కోసం నడతాయి, మీకోసమా? ఈరోజు వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆ రోజు వేం నరేందర్ రెడ్డి వ్యక్తి కోసం రేవంత్ రెడ్డి పనిచేసిండు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి కోసం వేం నరేందర్ రెడ్డి పనిచేస్తుండు. మీకు అర్థమైతలేదు. ఇక్కడ మీరు చాలా వరకు కూడా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఏదో సినారియో చెప్పుకుంటారు, కానీ అది వర్కౌట్ కాదు. రాజకీయాలు అనేది అశాశ్వతం, కానీ మన తెలంగాణ ప్రగతి అనేది శాశ్వతం. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈరోజు మన జలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కేసులకు సంబంధించి ఇంత క్లారిటీ ఇంకేం చేయాలండి? ఎట్లా తేవాలి దీన్ని? అంటే ఇక నేనే ఆఫీసర్ అయి నేనే ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకురావాలనేమో మీకు. ఇదంతా రివెంజ్ రాజకీయాలండి. ఇక్కడ ఇంత స్పష్టంగా కనబడుతుంది కదా నేటి కేసుకు సంబంధించి. ఏం లేదు, ఆనాడు ఓటుకు నోటు కేసు, ఈరోజు వీళ్ళు పెట్టిన కేసులు, గంతే. రివెంజ్ పాలిటిక్స్, ఇంతకు మించి ఏముంటుంది ఇక్కడ? అంత మించి ఏం లేదు. దీని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అంత పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, ఇక గేదే చూడు, రైతు 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 పాడుగాను నీ రాత అనే ఒక పాట ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, ఓరిసేన్లు వండుతున్న ఏదో ఉంటుంది, ఓరిసేన్లు వండుతున్న నీళ్ళు ఏదో రైతు అనే ఒక సాంగ్ ఉంటుంది. రైతుల గురించి చాలా పాటలు ఉంటాయి. కానీ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆ రైతు పండించిన పంటను ఈ 5 ఏళ్లతోనే మనం బుక్కెడు బువ్వ పోతుంది కదా. ఈ 5 ఏళ్లకు ఇదే చేతితోనే ఆయన పనిచేస్తాడు కదా రైతు. ఇదే చేతికి బేడీలు వేసి తీసుకుపోతున్నారు పోలీసులు. ఏం తప్పు చేసి వీళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా, టెర్రరిస్టులా, ఏంది వీళ్ళు? అన్నా తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందన్నా. అవునన్నా, ఉన్నది, భలే ఉన్నది, బాధ అనిపిస్తుంది. పాపం మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఇప్పుడు జన్మించి ఉంటే ఎంత క్షోభపడేటోడు అనిపిస్తుంది. అంటే వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం, వీళ్ళ కుటిల కుతంత్రాల కోసం, వీళ్ళ వ్యక్తిగత రివెంజ్ల కోసం ఇవన్నీ. ఇదంతా రివెంజ్ పాలిటిక్స్. తెలంగాణలో ఇప్పుడు ఉన్నదంతా రివెంజ్. పాలమూరు జిల్లా జైలు నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టుకు రైతులను బేడీలు వేసి తీసుకెళ్తున్న పోలీసులు. రాజోలి రైతులకు బేడీలు. పాలమూరు జైలు నుంచి హ్యాట్స్కప్తో అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు. ఇద్దరిద్దరు రైతులకు కలిపి సంఖ్యలు, బేడీలను చూసి బంధువుల కన్నీళ్లు. జోగులాంబ జిల్లా ఎస్పీ చెప్తేనే బేడీలు వేశామన్న పోలీసుల వీడియో వైరల్. సర్కారు తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం. బేడీల ఘటనపై ప్రభుత్వం సీరియస్. ఆర్ఎస్, ఇద్దరు ఏఆర్ఎస్లను పై వేటు. మహబూబ్ నగర్ జైలు నుంచి విడుదలైన రైతులతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్. ఇక్కడ విషయం ఏంటంటే, పాపం మళ్ళీ ఇలా ఇందులో మధ్యతరగతి పేదలకు సంబంధించిన ఎవరైతే పోలీసు వ్యవస్థలో డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కదా, అక్కడ జిల్లాకు సంబంధించిన కార్యాలయం నుండి వాళ్ళకి ఆదేశాలు వస్తాయి. ఆదేశాలు రాందే వీళ్ళు బేడీలు ఎత్తారా? అయినా పోలీసు వ్యవస్థ అంటే పోలీస్ అంటే అంత ఒకటేనే, మళ్ళీ ఇందులో వేడి ఎక్కడిది? మళ్ళీ నిన్నటికి నిన్న భూములు ఇచ్చేది లేదని తిరగబడ్డ లగచిల్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ సర్కార్. నేడు పచ్చని పొలాల నడుమ ప్రాణాలు తీసే ఫ్యాక్టరీ వద్దని ఎదురు తిరిగిన రాజోలి రైతులకు జైలుకు పంపి. ఇక ఇంకేంది, దాంతోపాటు పూర్తి స్థాయిలో
ఇక్కడ 12 మంది అన్నదాతలకు బేడీలు వేసి మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి ప్రత్యేక వాహనంలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టుకు తీసుకురాగా వారిని చూసి బంధువులు కన్నీటి పర్యటన అవడం స్థానికులను కలిసివేసింది. మా వాళ్ళు దొంగల ఉగ్రవాదుల ఏం నేరం చేసిర్రని బేడీలు వేసిర్రు అంటూ కుటుంబీకుల ఆగ్రహం. కాదా, ఏం పాపం చేసిండ్రయ్యా? దేశానికి అన్నం పెట్టిన రైతన్న ఏం పాపం చేసిండు? అంటే రాజకీయం ఎంత దారుణంగా ఉంది, ఎంత వరస్ట్గా ఉంది, ఎంత గబ్బుగా ఉంది, ఎంత గలీజ్గా ఉంది అని చెప్పడానికి ఉదాహరణ. రైతులకు బేడీలు వేయడం ఏంటని చాలా సిగ్గుచేటు కదా ఇది. ప్రభుత్వం చక్కగా నడపమనే నేను ఇక్కడ ఉన్నా. అయిపోయింది, అంతా అయిపోయింది. తెలంగాణలో ఏం లేదు. ఇక కాంగ్రెస్ మళ్ళీ ఇక మేము సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్కు 3 రంగుల జెండాకే ఓటేస్తామంటే ఇక మీ అంతా ఇక నేను ఏమనలేను మిమ్మల్ని. ఎందుకు అంటే ఇగో ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఈరోజు ఇదే పోలీస్ వ్యవస్థలో ఇక్కడ ఒక అతను ఉండొచ్చు, రేపు ఇదే పోలీస్ వ్యవస్థలో మన తండ్రో మన అన్నో మన చెల్లో మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఆ బాధ ఏందో మీకు తెలుస్తుంది. ఏ తప్పు చేయకుండా పోలీసుల సంఖ్యల నడమల తీసుకెళ్తే ఆ వేదన ఎట్లుంటుందో మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా కదా, అనేక కేసులకు సంబంధించి నా మీద పెట్టిర్రండి. అనేక కేసులు, 1 కాదు 2 కాదు, అన్నిటి చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికీ స్టేషన్ల చుట్టూ కేసుల చుట్టూ. ఎక్కడో ఇంట్లో బొక్క కూర తినుకుంటా సుక్క దాక్కుంటా ఆయన కంప్లైంట్ ఎత్తాడు. ఆ కంప్లైంట్ పట్టుకొని మనం తిరగాలి. కానీ ఇప్పుడు 2025 కదా, 2026, 27, 28 మళ్ళీ మనదే కదా. అల్టిమేట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ తెలంగాణలో నేర్పించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. సో పక్క మనం కూడా అదే ప్రాసెస్లో వెళ్ళిపోవాలా. మళ్ళీ ఆ ప్రాసెస్ తప్పితే అది మనకే మన యొక్క మనుగడకే ఇబ్బంది అయిపోతుంది. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన పోలీసులే రాజ్యాంగాన్ని భక్షిస్తున్నారు అని నేను అంటా. దీనికి ఒక కేసు అవుతుంది, నేను చెప్తున్నా. కానీ ఇక్కడ విషయం ఏంది? వీళ్ళ పై అధికారులకు వీళ్ళ ఆదేశాలు ఇచ్చిర్రు, అందుకే మేము బేడీలు వేసినామని వీళ్ళు చెప్పిళ్ళు. కానీ ఇక్కడ జరిగింది ఏంది? బేడీలు వేసిన వాళ్ళని సస్పెండ్ చేసిరు. ఇది తెలంగాణ. ఆలోచించుకోరు. రైతులకు బేడీలు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎంత ఘోరం అంటే, ఎంత దారుణం అంటే, ఇంతకంటే ఘోరం ఏముంటుందన్నా? ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ, అడుగంటి పోతుంది. రేపు మీరు చూడుర్రి, నీళ్ళ కోసం లొల్లైతుంది, విద్యుత్ కోసం లొల్లైతుంది, రకరకాలుగా పంచాయతీలు అవుతాయి. ఏ ఒక్క పంచాయతీ కాదని నానా. ఈరోజు రైతులకు బేడీలు వేసి ఇదా రాజకీయం, ఇదా ప్రభుత్వం, ఇదా ప్రజల ప్రభుత్వం, ఇదా ఇందిరా ప్రభుత్వం, ఇదా రాజీవ్ గాంధీ ప్రభుత్వం, ఇదా మీ కాంగ్రెస్ ప్రభుత్వం? నీతి నియత నిబద్ధత లేని ప్రభుత్వం ఇది. రైతులకు బేడీలు వేసే ప్రభుత్వం. మళ్ళీ ఇది ప్రశ్నించినందుకు మా మీద. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఏం కావాలని సాక్ష్యాలు ఏమైనా కావాలన్నా? ఏం జరుగుతున్నది తెలంగాణలో? రేవంత్ రెడ్డికి 1,00,000 సార్లు చెప్పిన అయ్యా నీ ప్రభుత్వ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ గ్రిప్లోకి రాలే. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ క్లారిటీగా తెచ్చుకోరి. జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను ఐఏఎస్లను ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోర్రి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి శాఖకు సంబంధించిన దాని సమీక్షా సమావేశం చేయర్రి. దాంతోపాటు మీరు ఏం చేయదలుచుకున్నారో, ఏ పథకాన్ని అయితే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో ఆ పథకాన్ని గజ్జి పట్టినట్టు పట్టుర్రి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. 100% పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయర్రి. ఆ తర్వాత ఇంకో పథకం పోమని చెప్పిన. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ అయితే రంజిత్ ఇక్కడ బడ్జెట్ లేదు, ఏం లేదు, మాకే లేదు, ఇక గీవులకి ఏం చేస్తామని ఎక్కడ వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేటి అన్ని వాస్తవాలే. రైతులకు బేడీలు వేసినాయి. రైతు అదేది ఎద్దేడ్చిన రైతు అది ఉంటుంది కదా సామెత, గట్లనే అయిపోతుంది నా తెలంగాణలో. రైతులకు బేడీలు వేసుడు ఎందుకు? నా హక్కులకు వేస్తాను నేను పోరాటం చేస్తే జైలు ఎత్తారా? ఎంతసేపు జైలు వేసుడు? రైతుల నేను వాళ్ళు కన్నీటి బాధ. వాళ్ళు 1-2 యమ ఫోన్లు వస్తానే తెలుసా? అరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నేను పార్టీ ఓన్లీ ప్రభుత్వం మాత్రమే నాకు అగనెస్టు. ఎందుకు అగనెస్టు? వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాలు మాత్రమే నాకు అగనెస్టు. కాంగ్రెస్ వాళ్ళు నా దోస్తులే, నా జాన్జిగిరియే, బీఆర్ఎస్లు అందరూ, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నా ఊళ్ళే. కేవలం ప్రభుత్వం అంటున్నా. ప్రభుత్వం అంటే ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. ఎందుకు? వీళ్ళు మా 4 కోట్ల మంది ప్రజల కోసం పనిచేయాలి. 4 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే విధానంలో వీళ్ళు చేసే తప్పులను నేను ఎత్తి చూస్తా, అంతే. దట్స్ ఇట్. అక్కడి వరకే. ఇప్పుడు గాంధీ భవన్ నేను పోతా, అక్కడ ఉండేటోళ్ళు అందరితో మాట్లాడతా. బీఆర్ఎస్ భవన్ పోతా, అందరితో మాట్లాడతా. బీజేపీ భవన్ పోతా, అందరితో మాట్లాడతా. కమ్యూనిస్టుల ఆఫీస్లో పోతా, అందరితో నాకేం పగ? నాకు ప్రభుత్వ విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే పగ. ఎందుకంటే మేము అడగాలి, ప్రశ్నించాలి కాబట్టి నేను చెప్తున్నా. అది విషయం. ఇక దీంతో పాటుగా గీడేనో చూసినా ఇప్పుడే, ఇగోది
ఆ 10 మండలాలకు రైతు భరోసా రద్దు, 1,00,000 ఎకరాలకు పైగా అందని పెట్టుబడి సాయం. కీసర పొలంలోనే రోజంతా నిలబడి నిరసన తెలుపుతున్న రైతులు. తహసీల్దార్కు మహేశ్వరం రైతుల వినతి పత్రం. రైతులకు అన్యాయం చేస్తే ఏమొస్తుందని మండిపాటు. 19న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిక. పెట్టుబడి సాయాన్ని రద్దు చేయడం అన్యాయం, సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం. సబిత ఏంది? రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సెలవిచ్చారు. ఆయన ప్రకటించిన 4-5 రోజులు గడవక ముందుకే రంగారెడ్డి జిల్లాలోని 10 మండలాలకు రైతులకు రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పంట పెట్టుబడి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయా మండలాల పరిధిలోని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఏంది అంటే రైతు బంధును ఇచ్చి గత ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు అండగా నిలిస్తే రేవంత్ సర్కార్ వచ్చాక కక్ష సాధింపు రాజకీయాలను తమను బలి చేస్తుందని మండిపడుతున్నారు. కేసీఆర్ తెచ్చిన రైతు పెట్టుబడి సాయాన్ని తమకు ఇవ్వాల్సిందేనని పోరుబాటకు సిద్ధమయ్యారు. కీసరలో బుధవారం రోజంతా పంట పొలాలలో నిలబడి రైతులు నిరసన తెలిపారు. రైతు భరోసాను తమకు ఇవ్వాలని కోరుతూ మహేశ్వరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఎందుకు రైతు భరోసా ఇవ్వరు? వీళ్ళకు ఏం తప్పు చేసిర్రు? మీ ఇంటికి వచ్చిల్లా, మీ జాగని అడిగిల్లా, మీ ఆస్తులు అడిగిల్లా, పదవులు అడిగిల్లా, ప్రభుత్వాన్ని అడిగిర్రా? ఏం అడిగిర్రు వీళ్ళు? మీరు ఏదైతే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు రైతు భరోసాను ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు. దాన్ని 4,000 నుంచి 6,000 అన్నారు. 6,000 నుంచి ఇంకెక్కడికి పోతుందో నాకు తెలియదు. కానీ మరి వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. వీళ్ళు తెలంగాణ రైతాంగ బిడ్డలే కదా. వీళ్ళు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, మహారాష్ట్రనో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కాదు కదా. మన బిడ్డలే కదా, మన ప్రాంతం వాళ్ళే కదా, మన వాళ్ళే కదా. పథకం అమల్లోకి వచ్చినప్పుడు రాజకీయం ఉండద్దు. రాజకీయం ఎప్పుడు చేయాలి? గెలుపు ఓటంల టైంలో చేయాలి. అంతకు మించి బస్ అక్కడికే ఎపిసోడ్ క్లోజ్ అయిపోవాలి. అరే ఎంతమంది ఏందండి తెలంగాణలో? ఒకసారి మీరే ఆలోచించండి. ఇంత దారుణమా? వీళ్ళకెందుకు బంద్ చేస్తారు? పంట పొలాలలో నిల్చొని రోజంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏంటి? కన్నీటి పర్యంతంగా మారిపోవాల్సిన పరిస్థితి ఏంది? రైతులను ఇంకెన్నాళ్ళు వేధిస్తారు? రైతులను ఇంకెన్నాళ్ళు వేధింపులకు గురి చేస్తారు? ఏం చేద్దామనుకుంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం? నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు న్యాయం చేయవు, కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తకు న్యాయం చేయవు, ఆ జెండాను పట్టుకొని జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తికి న్యాయం చేయవు, ఆఖరికి మా తెలంగాణ ప్రాంత ప్రజలకు అయితే అన్ని పార్టీలకు సంబంధించి కూడా న్యాయం నీ వాళ్ళకి చేయవు, పరాయోడికి చేయవు. ఈ వ్యత్యాసం అనేది పోవాలి. అందరూ మనోళ్ళే. కేవలం ఓట్లు వేసే అంతసేపు ఆ ఎన్నికలు ఇవాళ పోయి ఓటు కాడ నిలబడి ఓటు వేసి ఆ గెలిచే వరకే గంతే, బస్ అయిపోయింది. మళ్ళా గెలిచినాక నువ్వు ప్రజల మనిషివి, ఓడినా నువ్వు ప్రజల మనిషివే. కానీ ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలను చూడరు ఎంత ఆటాడుకుంటారు, ఎంత ఘోరం. ఇయో గీ అవ్వ గీ నిన్న ఇయో గిది మీకు తెలవాలి. నీకు ఇందిరమ్మ ఇల్లు రాదు పో, మా ఇళ్ళ మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు? దివ్యాంగురాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రుసరుస. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మాట తప్పిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అవమాన భారంతో దివ్యాంగురాలు కన్నీళ్లు పెట్టుకున్నదండి. మీకు ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది నా తెలంగాణ, మన తెలంగాణ, మనం కష్టపడి తెచ్చి కొట్లాడుకున్న తెలంగాణ. ఈ తెలంగాణలో పేదవాడుగానే మిగిలిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ఓకే అంటదా? తినడానికి తిండి లేక అన్నమో రామచంద్ర అనడానికి కాంగ్రెస్ పార్టీ ఓకే అంటదా? లేదా ఉండడానికి ఇల్లు లేకుండా తన్లాడుతున్న వాళ్ళను అట్లనే బతుకుర్రి, ఇంకా హీనంగా బతుకుర్రి అంటదా కాంగ్రెస్ పార్టీ? చేయడానికి ఉద్యోగం లేక నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ బాట బంద్ చేసి వేరే బాట పడుతుంటే వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. ఈరోజు గ్రామాన ఊరూరు మండల యాడిపోయినా గంజాయి ఓ రేంజ్లో దొరుకుతున్న పరిస్థితి కనబడతాను. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేం కనబడుతుంది? ఈరోజు ఒకసారి ఆలోచించండి. నీకు ఇందిరమ్మ ఇల్లు రాదుపో, ఎవరు నువ్వు రాదుపో అని చెప్పడానికి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మిస్టర్ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రజల కోసం మిమ్మల్ని ఎన్నుకున్నది దేనికోసం? ప్రజల కోసం. పేద బడుగు బలహీన వర్గానికి తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి ఉద్యోగం లేక ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు సాయం చేసి చేయూతనిచ్చి వాళ్ళని అభివృద్ధి పదంలో నడపడానికి మీకు అవకాశం కల్పించు. కానీ ఈరోజు మరి దివ్యాంగురాలకు మీరు సాయం చేయాలని లేదా? నేనేమంటున్నానంటే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి సంబంధించి ఇలాంటి వాళ్ళకు మీరు మీ ఒక అడుగు ముందేసి వీళ్ళని కాపాడుకోవాలి. అది మీ బాధ్యత అంటున్నా. అది మీ బాధ్యత అని చెప్తున్నా, గుర్తు చేస్తున్నా మీ బాధ్యతను. గౌరవంగానే ఉండాలి, మీరు కాపాడుకోవాలండి.
లేదు నీకు ఇల్లు రాదు వెళ్ళిపో. ఏంది దివ్యాంగురాల మీదనా మీ ప్రతాపం? ఎంతమంది పేదల మీద ఇట్లా ప్రతాపం? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు రాలేదని చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేడ తీసుకురావాలి? ఇక దాంతోపాటుగా ఇది మీ అందరికీ తెలుసు కదా, ఏడ బుట్టి ఏడ పెరిగి ఏడ ఉన్నారో అన్నలు అనేది మీ అందరికీ ఈ పాట గుర్తే ఉంటుంది మావోయిస్టులకు సంబంధించి. అయితే దీని గురించి కాస్త డెప్త్గా పోతా నేను, ఎందుకంటే ఈ విషయాన్ని చాలా వరకు తెలవాలి. ఇక్కడ కొన్ని అంశాలు మీకు చెప్తాను వినండి, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా. సో చాలా వరకు కూడా చాలామందికి తెలియని విషయాలు ఇవన్నీ. 1970 మళ్ళీ చెప్తున్నా, ఇయర్తో సహా చెప్తున్నా, 1970-1980 సంవత్సరంలో అప్పటి భూస్వామ్య వ్యవస్థ అప్పటి ఉన్న కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఏది కొన్ని వర్గాలను ఊరవతలు ఉంచడం, కొన్ని వర్గాలను వేధించడం, కొన్ని వర్గాలను బానిసలుగా చూడడం, కొన్ని వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో భూములకు సంబంధించి ఉంటే వారి దగ్గర లాక్కోవడం, కొన్ని కులాలను వెలివేయడం, కొన్ని కులాలను నెత్తి మీద పెట్టుకోవడం, ఇలా రకరకాలుగా హింసకు గురైన సందర్భంలో 1971 సంవత్సరం నుండి 1988 సంవత్సరం వరకు చాలా చోట్ల, చాలా మండలాల్లో, చాలా గ్రామాలలో, చాలా జిల్లాలలో చాలామంది కూడా అనేక రకాలుగా దోపిడీకి గురైన సందర్భంలో పుట్టిన ఈ మావోయిస్టు పార్టీ, నేను ఎందుకంటే ఈరోజు స్పష్టంగా చెప్పాలి, తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి, ఇంకా కూడా ఇట్లనే ప్రజలందరూ కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి ఒకరు వ్యతిరేకంగా, ఒకరు సానుభూతితోనే, ఒకరు ఇంకొక రకంగా మాట్లాడుకుంటున్నారు. వాస్తవం ఏంది? అన్యాయం జరిగిన చోట న్యాయం కోసం నిలదీసిళ్ళు, అక్రమాలు జరిగిన చోట సక్రమం చేసిళ్ళు, బాధ కలిగిన చోట మేము భరోసానిచ్చిళ్ళు, చదువు లేని చోట చదువును చెప్పించిర్రు, భూములు పోతే భూములు ఇప్పించిర్రు, ఆడపిల్లకు అండగా నిలబడిలు. ఎక్కడో గిరిజన గూడాలలో, గ్రామాలలో, ఎక్కడో వ్యవస్థలో అనేక మంది అధికారులు రకరకాలుగా ఆనాటి ఉన్న పరిపాలన వ్యవస్థ వల్ల చాలా ఇబ్బందులు పడితే వాళ్ళందరినీ ఎదిరించడానికి సమాజంలో నుండి పోరాటం చేయలేని అడవి బాట బట్టి పోరాటం చేసేళ్ళు. ఓకే, దట్స్ ఇట్, సూపర్. ఎప్పుడు 1970 నుండి అది మొన్నటి వరకు వండర్ఫుల్గా సక్సెస్ అయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అడవులలో మావోయిస్టులు అంత సురక్షితం కాదు. అడవికి వెళ్తున్నావా, వదిలేస్తున్నావు నీ ప్రాణాన్ని. సమాజంలోకి వచ్చి పోరాడు. మావోయిస్టులలో దాదాపుగా 700 పైచిలుకు, 702 ఎగ్జాక్ట్గా 702 మంది మావోయిస్టులు. దాదాపుగా వీళ్ళందరూ కూడా ఎంటెక్లు, బీటెక్లు, పిహెచ్డీలు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే. మళ్ళీ వీళ్ళంతా ఏదైనా సాధారణ స్కూల్ నుండో లేదా కాలేజీ నుండో వచ్చిన కాదు. వరంగల్ నిట్టు నుండి, ఉస్మానియా యూనివర్సిటీ నుండి, కాకతీయ యూనివర్సిటీల నుంచి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల నుంచి పిహెచ్డీలు అందుకున్న వాళ్ళు గొప్ప గొప్ప మేధావులు. మీ కలం అడవి బాటలో కాదు, సమాజంలో కావాలి. మీ పోరాటం అడవులలో కాదు, ప్రజల మధ్యలో కావాలి. మీ నివాసం అడవి మధ్యలో కాదు, ప్రజా జీవితంలో కావాలి. మీ నినాదం అడవిలో కాదు, ప్రజాక్షేత్రంలో కావాలి. ఆనాడి కంటే హింస, ఆనాడి కంటే అత్యాచారాలు, ఆనాడి కంటే దోపుల్లో, ఆనాడి కంటే అక్రమాలు ఎక్కువగా ఈ సమాజంలో జరుగుతున్నది. మీరు అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఇంకా మేము అడవుల బాటలోనే ఉంటామంటే ప్రాణాల కోసం మీరు అడవుల చుట్టూ ఉండే గ్రానైట్ కానీ, గనులు కానీ, బాక్సెట్లను కాపాడడానికి ఉంటారేమో, అక్కడ గిరిజన గ్రామాలకు రక్షణగా ఉంటారేమో. మీ పేరు చెప్పి జరుగుతున్న బూటకపు ఎన్నికౌంటర్లు, మీ పేరు చెప్పి అన్యాయంగా బలి అవుతున్న గిరిజన గ్రామాలకు సంబంధించిన పేదల యొక్క ఆర్తనాదాలు వినండి. ఈ సమాజంలో పూర్తి స్థాయిలో కూడా అర్ధరాత్రి కాదు, పట్టపగలు 12ంటికి బయలుదేరి బయటికి వెళ్ళలేని ఆడపిల్లను చూడండి. ఈ సమాజంలో ప్రశ్నించడానికి కూడా గొంతుకను పూర్తి స్థాయిలో నొక్కుతున్న తీరును చూడండి. ఈ సమాజంలో అక్రమంగా వేల కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకుడిని చూడండి. ఏది చట్టం పేరు చెప్పి చుట్టంలా మారిపోతున్న వ్యవస్థలను చూడండి. వీటన్నింటిని పరిష్కరించడానికి, వీటన్నింటి మీద పోరాటం చేయడానికి, ఈ సమాజాన్ని మేల్కొల్పడానికి, ఈ సమాజానికి రక్షించడానికి మీరు ఏదైతే మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు మీరు మొత్తం ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందే. శాంతి చర్చలు పెడుతున్నాం, శాంతి చర్చలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిమాండ్లు పెడుతున్నామంటే వినే స్థితిలో వాళ్ళు లేరు, పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు. ఈ రోజు నేను చెప్తున్నా, ఇప్పటి వరకు దాదాపుగా 200 పైచిలకు చాలా మంది కూడా మావోయిస్టు ప్రాణాలు కోల్పోయారు. శాంతి చర్చలతోనే అటు చాలా మంది పోరాటం చేస్తూ శాంతి చర్చలకు సంబంధించి పూర్తిగా కూడా వీళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో తీసుకురావడానికి అనేక పార్టీల చుట్టూ తిరిగి ఆ గడపల చుట్టూ తిరిగితే వాళ్ళ చెప్పులు అరిగినాయి తప్ప పట్టించుకున్న వాడు, వినేవాడు కరువైపోయాడు. ఎస్, ఇది వాస్తవం.
మావోయిస్టు పార్టీలను బూటకపు ఎన్కౌంటర్ చేస్తున్నారు, వాళ్ళు దొరికిన తర్వాత కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారని ఇక్కడ ఉండే ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు నినదీస్తున్నాయి. అంతే. మీకోసం జెండా పట్టి, మీకోసం ధర్నా చేయడానికి, మీకోసం రోడ్డు ఎక్కి, మీకోసం కోర్టుల చుట్టూ తిరిగి, మీకోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి, మీకోసం పార్టీల చుట్టూ తిరిగి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఆలోచించే యువత ఇక్కడ లేదు. నిజమైన యువత, నిస్వార్థమైన యువత అక్రమాలకు, అన్యాయాలకు బలైపోయి కన్నీటి వేదనతో ఇంట్లో ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే, నిన్న వెల్శాల గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఉద్యమ కెరటం నేలరాలిపోయింది. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ నా బిడ్డలే, నా తెలంగాణ ప్రాంత బిడ్డలు. నా తెలంగాణ తల్లి ఏమంటున్నదో తెలుసా? 9 నెలల పాటు తల్లి గర్భంలో మోసిన తర్వాత 90 ఏళ్ల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడానికి మిమ్మల్ని అడవిబాటలోకి పంపించి ఈరోజు మళ్ళీ నా ఒడిలోకి తీసుకువెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే సమాజం మీద జరుగుతున్న అనేక మంది బిడ్డల యొక్క ఆక్రదన కన్నీళ్లు విని ఇకనైనా ఈ సమాజాన్ని రక్షించడానికి రండి అంటున్నారు. తెలంగాణ తల్లి మొరబెట్టుకుంటున్నది. ఎస్, ఇప్పటికైనా శాంతి చర్చలు లేదా ఇతరత్ర అనుకుంటే అవి అంతటితోనే ఆగమైపోతున్నాయి. నేను ఇప్పటి వరకు దాదాపుగా చాలామంది వ్యక్తులతోని, మేధావులతోనే మాట్లాడే ప్రయత్నం చేసిన, కానీ శాంతి చర్చల విషయంలో ఏ ప్రభుత్వం ఒక్క అడుగు కాదు కదా, ఒక ఎంటికంత, ఇగో ఇంచంత కూడా అడుగెత్తలేదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. మీకు ఎవరు ఏ కొరియర్ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందో నాకు తెలియదు, కానీ ఇది వాస్తవమైన విషయం. మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తే తప్ప ఇక్కడ ఒక సమస్యకు పరిష్కారం దొరకదు. మీరు ప్రజాక్షేత్రంలో అడుగు పెడితే తప్ప మీ ప్రాణాలకు రక్షణ ఉంటుంది. మీరు ప్రజాక్షేత్రంలో అడుగు పెడితేనే. వీళ్ళు శాంతి చర్చలు చేయడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బండి సంజయ్ ఏమో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు మా పార్టీలో చాలా మందిని చంపిండు అని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి చూసిలు. కిషన్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఢిల్లీ ఆదేశాలను పాటిస్తా అంటున్నారు. ఉన్న ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం రోజు బాహాటంగానే కగారనే ఒక కుట్రాను దాన్ని ఆపేయండి అంటూ కేసీఆర్ చెప్పిండు. దానికోసం మీకు ఏదైతే సిపిఎం కానీ సిపిఐ ఎమ్మెల్యే కానీ మీ చుట్టూ ఇంకా ఏదైతే అడవి ప్రాంతాలలోకి వచ్చి మీ యొక్క ఎన్కౌంటర్ అయిన తర్వాత మృతదేహాలను గుర్తించి వాటిని మాకు ఇవ్వండి అంటూ ఆర్తనాదాలు కన్నీళ్లు పెట్టుకున్నాడు తప్ప చేసేది ఏమీ లేదు. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అంగీకరించకపోయినా అంగీకరించినా ఇది వాస్తవం. ఎందుకంటే మావోయిస్టుకు సంబంధించిన నేత గణేష్ ఎన్కౌంటర్ కానీ, దాంతోపాటు నిన్న జరిగిన ఏఓబి సభ్యురాలు అరుణ కానీ, లేకపోతే ఏరియా కమిటీ సభ్యుడు అంజు కానీ, దాంతోపాటుగా గాజర్ల రవి ₹1 కోటి రివార్డు ఉన్నది. 2004లో సర్కార్తో చర్చలలో పాల్గొన్నాడు. అప్పట్లో ప్రభుత్వ ప్రతినిధులలో ఇప్పటికే 4 మృతి, రవి మృతితో చిన్నబోయిన వెల్శాల గ్రామం అంటూ కూడా చూస్తున్నాం. సో పూర్తిగా కూడా ఇక్కడ ఏంది అంటే ఎన్కౌంటర్లు అవుతూనే ఉన్నాయి. సో మీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మీరు సమాజం కోసం అనే అడవులో బాటలో ఉంటే ఇట్లా విగత జీవులుగా రావడాన్ని ఇక్కడ ఉండే మీ లక్ష్యాన్ని, మీ ఆశయ సిద్ధి పునికి బుచ్చుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. సో ప్రజాక్షేత్రంలోకి మీరు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆఖరికి గ్రహాంతరవాసులు ఇతరత్ర మొత్తం వేరే ఇక్కడ శాస్త్ర సాంకేతిక టెక్నాలజీ అంతా అభివృద్ధి చెంది అన్ని గ్రహాల మీద పరిశోధనలు చేసి అన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఈ సమాజంలో మీరు అడవులలో ఉండి సాధించవచ్చు, గొప్పగా సాధించవచ్చు. అది 2004 వరకే, దశకం వరకే ఉన్నది. 2004 నుండి 2014 వరకు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. 2014 నుంచి 2023 వరకు ఇప్పటికీ బ్రహ్మాండంగా మారిపోయింది. ఇక్కడ సమాజంలో ఉండే భూములు కానీ లేదా ఆడపిల్లల విషయంలో కానీ అక్రమంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది నాకు ఒక అడ్వకేట్ పంపించిండు. ఆయన కన్నీళ్లతో చెప్పిన మాట ఏంటంటే, అన్న తెలంగాణలో ఈరోజు ఏది అంటే నేను కొన్ని ఏదైతే జైళ్ళు ఉన్నాయో వాటికి సంబంధించి నేను అక్కడికి నాకు ఖచ్చితంగా నేను వాళ్ళందరినీ కలవాలి, మాట్లాడాలని దాదాపుగా 12 జైళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వకాలత్ తీసుకుని ఆడ కలిసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఎందుకంటే తెలంగాణ హిస్టరీలోనే మీకు తెలుసో లేదో అప్పటికి జైళ్ళ శాఖగా ఉన్న వికే సింగ్ అని ఉంటారు, నాకు చాలా ఆప్తుడు. సో ఆయన రిటైర్మెంట్ సందర్భంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పిండు, నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు చాలామంది ఏ తప్పు చేయకుండా జైళ్ళల్లో మగ్గిపోతున్నారని చెప్పిర్రు. దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులలో కూడా న్యాయం కోసం వచ్చి అక్కడ కూడా అన్యాయానికి ఎదుర్కొని, అంటే రాజకీయ పలుకుబడో ఆర్థిక పలుకుబడో లేకపోతే ఇతరత్రతో ఎదుర్కొన్న చాలామంది కూడా దాదాపుగా ఒకరిద్దరని నేనన్నా, చాలా వరకు వేలల్లో ఉంది సంఖ్య. ఆ సంఖ్యని చెప్తే మళ్ళీ ఇదో పంచాయతీ అవుతుంది. సో చాలామంది కూడా జైళ్ళల్లో మగ్గిపోతున్నారు. ఇప్పటికీ కూడా జస్ట్ వాళ్ళకు బెయిల్ వచ్చింది, కానీ పూచీకత్తు అవి కట్టడానికి ఎవరూ లేక చాలా జైళ్ళల్లో మగ్గిపోతున్నారు. నేను చెప్తున్నా కదా, నిన్నటి దాకా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి జైళ్ళకు సంబంధించి ఒక కొత్త కార్యక్రమాన్ని చేయాలని వైఆర్టీవీ తరఫున తలపించిన, అది ఎంత దూరమైనా చేసే ప్రయత్నం అయితే మొదలు పెడతా. సో దాంట్లో భాగంగా పూర్తిగా కూడా వాళ్ళందరి బాధలు రోదనలు ఒక 10-15 మంది బయటకు వచ్చిన వాళ్ళ బాధలు వింటే చలించిపోయినా. సో నేనేమంటున్నానంటే న్యాయం జరగట్లేదు, అన్యాయాలే ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుర్రి. ఇక దాంతోపాటుగా
ఇంకో అన్యాయం న్యాయం అన్నాం కదా, దానికి నిలువుట సాక్ష్యం ఇది. ఇప్పుడు నేను ఒక రాష్ట్రానికి ఎందుకు ఇక్కడ ఐటీ గతంలో రాష్ట్రానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, సిరిసిల్లకు సంబంధించిన ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, ఓకేనా. ఆయన ఎమ్మెల్యే అన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో పార్టీని నడపడానికి ఆయన వ్యూహాలు ఉంటాయి. సో ఆయన మాజీ మంత్రిగా పనిచేస్తే అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఫార్ములా ఈ రేస్ అనే కేసు ఉంది. ఆ ఫార్ములా ఈ రేస్ ఏంది, 44 కోట్ల పంచాయతీ. ఈ 44 కోట్ల పంచాయతీ కేటీఆర్ ఇంట్లో పోలే, అట్లనే రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోలే. రేవంత్ రెడ్డి ఇంట్లో అంటే మీన్స్ ప్రభుత్వం దగ్గరికి పోలే. ఆ పైసలు ఉన్న ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిలో ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన కంపెనీ దగ్గర 44 కోట్లు ఉన్నాయి. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంది రేవంత్ రెడ్డి గారు మరొకసారి ఈ ప్రోగ్రామ్ ఫార్ములా ఈ రేస్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉండాలి. దాన్ని రద్దు చేసిండు. రద్దు చేయడంతో పాటుగా 44 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గరనే. దాన్ని లేఖ రాసి ఆ లేఖ ద్వారా పూర్తి స్థాయిలో 44 కోట్ల రూపాయలను రప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. దాన్ని రప్పించకుండా ఇందులో ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగిందనే ఒక బురదను ఆ బట్టగాల్సి మీదేసే ప్రయత్నం కేటీఆర్ మీద చేసిరు. వాస్తవమైన విషయం ఏంది, ఆ కేసుకు వ్యక్తిగత ఫోన్కు దేనికి సంబంధమే? ఇప్పుడు నేనే అరెస్ట్ అయినా, అసలు నిజంగా నేను రాజ్యాంగాన్ని కింద నుండి మీదకి జాయిన్ అయ్యి నా ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, ఒక్కసారి కూడా కాదు, ప్రతి ఖాళీ ఉన్న సందర్భంలో ఏదో పేజీ ఏదో ఒక ఆర్టికల్ చదువుతూనే ఉంటాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పోలీసులు రాగానే మన ఫోన్ తీసుకునే హక్కే లేదని రాజ్యాంగంలో ఉన్నది. పోలీస్ స్టేషన్లో మీరు స్వేచ్ఛగా వీడియో తీసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు అని రాజ్యాంగంలో ఉన్నది. అసలు పోలీస్ అనే వ్యక్తి స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీ ఫోన్ తీసుకోవద్దనే ఉన్నది. భారత రాజ్యాంగంలో అట్లున్నది. మరి బియాండ్ ప్రాక్టికల్గా ఎందుకు అమల్లో లేదు? సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఇచ్చిందండి. అంటే ఒకసారి వ్యవస్థని ఇంత తెలిసిన వాళ్ళకే నేను ఏమంటున్నానంటే, నన్ను అరెస్ట్ చేసిన సందర్భంలో అర్జెంటుగా, అంటే నేను ఒక దైవ కార్యాలయానికి వెళ్ళి వచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఉచ్చబోయనీకి పోతే కూడా నా ఉచ్చబోత్తా అంటే నా ఏది పాయింట్ జేబులా చేయి పెట్టి తీసుకున్నారు. ఇది నిజం. సీసీ ఫుటేజ్ కావాలన్నా నేను ఇస్తా. ఉగ్రవాదినా నేనేమన్నా అంటే బాధ అనిపించింది. నాకు రాజ్యాంగం చదివినా నేను, నాకు రాజ్యాంగం తెలుసు. లొల్లి పెడుతున్నా, ఏమైంది మరి? ఇది కూడా అంతే. ఫోన్తో సంబంధం ఏంది? నీకు శాఖకు సంబంధించిన అధికారులు ఉంటారు. ఆ అధికారం ఇప్పటికే ఈ ఫోన్ ట్యాంపర్ ఈ ఏదైతే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి చాలామందిని విచారించాలి కదా, అధికారులు ఉంటారు కదా. అయినా శాఖకు మంత్రి, దాన్ని మేనేజ్మెంట్ చేసే వ్యక్తి అంతే. మంత్రి అంటే ఏంది? మంత్రి అంటే ఏదో గ్రహం మీదకి వెళ్ళి ఊడిపడో లేకపోతే కొమ్ములు వచ్చిన వ్యక్తులు కాదు. ఏదైతే తనకు అందించిన శాఖ ఉంటుందో దాన్ని సమర్థవంతంగా నడపగలగాలి. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి కేటీఆర్ దాన్ని సమర్థవంతంగా నడిపిండు. ఫార్ములా ఈ రేసు దానికి సంబంధించిన అధికారులు ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని విచారణ చేయాలి, వాళ్ళకి చేయాలని ఫోన్ ఎందుకు అంటే ఆ ఫోన్ వ్యక్తిగత ఫోన్ కాబట్టి ఎవరెవరితో మాట్లాడింది, ఏం జరిగింది, ఏం కథ, ఇదే కథ. ఇప్పుడు రంజిత్ వార్తలు చదువుతుండు. రంజిత్కు సంబంధించిన ఫోన్ ఏమైనా ట్యాంపరింగ్ కాదని మీకు ఏమైనా కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారా? నాకు బిల్కుల్ 100% నమ్మకం లేదు వీళ్ళ మీద. నాకు నమ్మకం లేదు. నా ఫోన్ నేను చేసినప్పుడు ఇంకో ఫోన్ ఒక వ్యక్తి ఎత్తిన తర్వాత మళ్ళీ ఎట్లా ఇంకో వ్యక్తి యాక్సెప్ట్ చేస్తాడు నా ఫోన్? అనుమానం, నాకు డౌట్ ఉన్నది. ఎందుకంటే ప్రశ్నిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి చెప్పు చూపెట్టిన, మొట్టమొదటిసారి ప్రశ్నించిన, అడిగినా. ఎందుకు అడిగినా? ఏం భయం నాకు? కనురెప్ప వాలిస్తే పోయే జీవితాల కోసం ఇక్కడేమో శాశ్వతంగా ఉండి రాలే. ఈ జీవితానికి గ్యారంటీ లేదు, కానీ మరణానికి ఖచ్చితంగా గ్యారంటీ ఉన్నది కదా. మరి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఈ సమాజంలో చాలా వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్యాయం అయిపోతున్నారు కదా. వాళ్ళ జీవితాలు ఏంది? వాళ్ళందరినీ రక్షించాలి కదా, మన బాధ్యత కదా ఒక పౌరుడిగా. ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తల్లి ఒడిలో పుట్టినప్పుడు ఈ తల్లికి రక్షణ కల్పించాలి కదా మనం. అంటే రాజకీయం, రివెంజ్ పాలిటిక్స్ ఇది. అసలు వ్యక్తిగత గోప్యత, అసలు ఫోన్ ఎట్లా అడుగుతారు? మంత్రి ఫోన్తో ఆ కేసుకి అసలు సంబంధం ఏంది? అస్సలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఇద్దరు లాయర్లతోని లక్ష్మణ్ కానీ ఇతరత్ర నరేష్ కానీ చాలామంది అడ్వకేట్లతో మాట్లాడి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక మంత్రికి సంబంధించిన శాఖలో అవినీతి జరిగింది. సరే, అవినీతి జరిగిందే అనుకుందాం మనం. మంత్రి ఫోన్కు దానికి సంబంధం ఏంది? ఆడ అధికారులు ఉంటారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి ఉంటాడు, దానికి ఒక కమిషనర్ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఆ శాఖలో దాదాపుగా 17 మంది ఉంటారండి. 17 మందిని పక్కన పెట్టి ఈయన ఫోన్ కేటీఆర్ ఫోనే కావాలి. అంతా ఇష్టమా కేటీఆర్ ఫోన్ అంటే? గట్ల ఉన్నది.
సుప్రీం తీర్పులో కట్టుబడి ఉన్న 2003లో వాడిన ఫోన్ ఇప్పుడు లేదు, 2024లో పాత ఫోన్ను మార్చిన ఫోన్ తప్ప ఇతర ఏంది అంటే గ్యాడ్జెట్స్ వాడలేదు. ఫార్ములా ఈ కార్ రేస్లో రికార్డులన్నీ రాష్ట్ర పురపాలక శాఖ వద్దే ఉన్నాయి. ఏసీబీకి లేఖ ద్వారా కేటీఆర్ జవాబు. నేను అదేంది ప్రపంచ యాత్రికుడు మన ఇది నాన్ వేష్ను నేను ఒక ప్రశ్న అడిగిన. ఎందుకంటే ప్రపంచ యాత్రికుడికి సంబంధించి దాదాపుగా ఏ కంట్రీ పోతే ఆ కంట్రీ ఫోన్ మార్చేస్తాడు, అంటే ఫోన్ మారుస్తాడు, సిమ్ మారుతాడు. ఇదెక్కడ పంచాయతీ గిట్లెందుకు చేస్తావు అని నేను అడిగిన. ప్రాక్టికల్గా ఆయన ప్రపంచ యాత్రిక ఏంటి, ప్రపంచంలో ఉన్న అందమైన ప్రదేశాలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సందర్భాలలో జరిగే, అంటే అక్కడ ఎట్లా నివాసం ఉంటుంది, ఆ దేశ ప్రజలు ఏం చేస్తారు, లేకపోతే అక్కడ ఏవైతే అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి, లేకపోతే ఇతరత్ర వాటన్నింటిని కూడా చెప్తూ దేశ విదేశాలన్నీ కూడా తిరుగుతాడు. ఇక్కడ ఒక్కసారి నెంబర్ ఇస్తే 100 మందికి ఎట్లవాకి టార్చర్ అవుతుందో అట్లనే అన్నిటికీ సంబంధించి భయ్యా ఫోన్ మారాలి, భయ్యా సిమ్ము మారవాలి, లేకపోతే మనం బతకం. ఆయన వాదన ఇది. ఈ తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నా, 6 నెలలకో సిమ్ 6 నెలలకో ఫోన్ మారవాల్సిందే, లేకపోతే ఈ ప్రభుత్వం మనల్ని ఉండనిస్తుంది అనుకుంటారా? ఇది వ్యక్తిగత గజ్జి. మనకేంది ఏదన్నా వాగుల వంకలలో స్నానాలు చేసో లేకపోతే ఈతలు కొట్టమైనా గజ్జిలేస్తా చూడు, అంతకంటే అధ్వానం గజ్జి పట్టుకున్నట్టు పట్టుకుంటారు వీళ్ళు మన ఫోన్లను. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నా ఫోన్కి అయితే మెయిల్ వస్తుంది కదా, ఇతరత్ర వస్తుంది కదా, డౌట్ అయితే ఉంటుంది కదా. ఐటీలో టెక్నాలజీ పరంగా తెలిసినోడికి గా మాత్రం సోయలేదా? సో నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఏదో ఒకటి బై నేను ఓటుకు నోటు కేసులో ఏది కేటీఆర్ వాళ్ళ నాన్న నన్ను దొరకవచ్చిండు, ఇప్పుడు నేను ఆయన ఏదో కేసులో లోపటేయాలి, నాకు మనశ్శాంతి లేదు, ఓ భీం బుష్ అని ఏదో ఒకటి అయితే చేసేయాలి గంతే. ఈ తెలంగాణలో జరిగే కేసులన్నీ గవే. మీరు వేరే ఏదో అనుకోకూరు, ఏది లేదల్లా. నేను చెప్తున్నా కదా, కేసులల్లా సత్తా లేదు, పస లేదు, ఏది లేదు. జస్ట్ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అంటారు కదా, అట్లా అన్నట్టు. ఇక నేను ఇంకొక డైలాగ్ కూడా మీరు వినాలి. సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు, కాంగ్రెస్ చెప్పినట్లుగా పోలీసులు పనిచేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. కూటయ్య చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి, తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తాం. సిరిసిల్లలో మీడియాతో కేటీఆర్ అంటూ కూడా ఈ సిరిసిల్ల పంచాయతీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పాపం ఎంత దారుణం అంటే బిడ్డ పెళ్లికి చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎంత ఘోరం అంటే దారుణమైన విషయం ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిడ్డ పెళ్లి చేయడానికి 10 లక్షల భూమిని అమ్ముకుంటే ఆయనని ఎంత టార్చర్ పెట్టిల్లంటే, ఊరి దేవుడు ఊరి కథో. అది మామూలు పంచాయతీ కాదండి, ఈ సిరిసిల్ల పంచాయతీ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన కీలక నేత ప్రాతినిధ్యం వహించే ఏదైతే ఉంటుందో ఆ ప్రాతినిధ్యం వహించే చోట ఎంత అన్యాయం జరుగుతుంది, ఏం కథ అంటే చాలా దారుణమైన పరిస్థితి నెలకొన్నది. ఈ సిరిసిల్లకు సంబంధించిన ఎపిసోడ్లలో దాని కనుక మీరు చూస్తే లేదా ప్రాక్టికల్గా దాని కనుక మనం మాట్లాడితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అంటే కనీసం భూమి అండి, తన బిడ్డ పెళ్లి చేయడానికి ఇతరత్ర కోసం తాను దాచుకున్న దానికోసం పంచాయతీ జరిగి ఆఖరికి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఎందుకు అంటే ఈరోజు సిరిసిల్ల అని కాదు, ఎక్కడ జరిగిన అన్యాయం అన్యాయమే, న్యాయం న్యాయమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో ఈ సిరిసిల్ల ఎపిసోడ్ ఏదైతే ఉందో సెటిల్మెంట్కి అడ్డాగా మారిపోయిందని ఇప్పుడు కేటీఆర్ అన్నాడు కదా, అదే నియోజకవర్గానికి సంబంధించిన చాలా నేతలు కూడా దీనికి సంబంధించిన పంపించింది. ఒకసారి అనిల్ ఉన్నాడు ఫోన్లో, ఒకసారి అనిల్తో నేను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనిల్ గుడ్ మార్నింగ్, నేను లైవ్లో ఉన్నా. అసలు సిరిసిల్ల ఎపిసోడ్ జరిగింది, ఏం జరిగింది అసలు? తెలంగాణ ప్రాంత ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సొంత నియోజకవర్గమనా, లేకపోతే సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం సెటిల్మెంట్లన్నీ పోలీస్ స్టేషన్లో నడుతాయనే వాదన, ఎందుకు చనిపోయిండు, ఏం జరిగింది అసలు? ముచ్చటేంది ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పు అన్న. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, మా ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు ప్రజల సమస్యల మీద అనునిత్యం పోరాటం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుట్ర చేస్తుంది. ఏమనంటే ఇక్కడున్న కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే కేటీఆర్ ఇబ్బందులకు గురవుతాడు. ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. దానివల్ల కేటీఆర్ మనశ్శాంతి లేకుండా అవుతాడు, ప్రజల సమస్యల మీద పోట్లాడలేడు అని రేవంత్ రెడ్డి అనే ఒక స్ట్రాటజీ గేమ్ తయారు చేశాడు. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ లగచర్ల ఇష్యూ స్టార్ట్ అయింది కదా, అవును. ఆ లగచర్ల ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి అతను అనుకున్న అప్పుడు కేటీఆర్ ఈ హైడ్రా మీద, ఈ మూసీ మీద, లగచర్ల బాధితుల మీద విపరీతమైన ఫైట్ చేసిండు. అంటే డే అండ్ నైట్, అంటే 24 hours వాళ్ళ బాధితులకు అండగా నిలబడ్డాడు కేటీఆర్. ఈ గవర్నమెంట్ ప్రతి విషయంలో డిఫెండ్ చేస్తుంది కేటీఆర్. కాబట్టి కేటీఆర్ మనుషులు లేకుండా చేయాలంటే సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఉన్న కార్యకర్తలను ఇబ్బంది చేయాలి. ఆ కార్యకర్తలను ఇబ్బంది చేస్తే ఆ కార్యకర్తల బాధలు తన నాయకులకి
ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ తెలియజేస్తారు. తెలియజేస్తే అక్కడ కేటీఆర్ కు మనశ్శాంతి లేకుండా ఈ రాష్ట్ర పాలిటిక్స్ మీద వేలువేటగా దూరం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజీ గేమ్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఒక కలెక్టర్ తీసుకొచ్చిన ఆ కలెక్టర్ ఒక కండువ వేసుకున్న కలెక్టర్, అంటే కాంగ్రెస్ కండువ వేసుకున్న డిసిసి ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్న మంత్రి గాని ఇక్కడ ఆది శ్రీనివాస్ ఉంటాడు, విప్ గారు మాటలు కూడా బేఖాతరు చేస్తాడు. అంటే ఎవరు మంత్రులు విప్పులు చెప్పినా ఎవరి మాటలు లేదు. డైరెక్ట్ సీఎంఓ నుంచి రేవంత్ రెడ్డి బ్రదర్స్ ప్రభుత్వ సలహాదారుడు వేమ నరేందర్ రెడ్డి ఏదైతే చెప్తాడో ఆ ఆదేశాలు పాటిస్తూ ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఇబ్బంది చేయాలి. ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తారు. మెయిన్ గా కార్యకర్తలు ఏం చేస్తారు అంటే ఇక్కడ మేము చాలా సార్లు కొట్టాను, అన్యాయం మీద ప్రశ్నించినందుకు నా మీద 8 కేసులు పెట్టండు ఇదే కలెక్టర్. 8 కేసులు నా మీద పెట్టండు. ప్రతి చిన్న కార్యకర్త నువ్వు కలెక్టర్ ఆఫీస్ పోతే నువ్వు ఏ పార్టీని అడుగుతాడు, అవునా ఏ పార్టీ అని అడుగుతాడు. నువ్వు మరి కాంగ్రెస్ జాయిన్ కానీ అంటాడు. ఫస్ట్ మేము ఎందుకు జాయిన్ అవుతాం సార్, మా టీఆర్ఎస్ పార్టీ మేము ఉద్యమం. ఇది కలెక్టర్ చెప్పే మాటనేనా? ఇది కలెక్టర్ చెప్పే మాట. కలెక్టర్ చాలా మంది నువ్వు టీఆర్ఎస్ అని ఒక వార్డు గెలిస్తే చెప్తే మనకు సంబంధించిన బిల్స్ పెండింగ్ లో ఉంటాయి. ఇప్పటికి మనం గవర్నమెంట్ లో సిడిపి గ్రాంట్ కింద వర్కులు చేసినాం, మినిస్టర్ గ్రాంట్ కింద వర్కులు చేసినాం. ఒక్కొక్క కార్యకర్త 3 లక్షలు స్టార్ట్ చేస్తే 3 కోట్ల దాకా బిల్డింగ్ పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికి కూడా. ఓకే, మన సర్పంచ్ల బిల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సర్పంచ్ ఆ పెండింగ్ బిల్స్ కూడా ఇంతవరకు రాజన్న సిరిసిల్ల జిల్లా చెల్లింపు కాలేదు. కలెక్టర్ తన అకౌంట్ లో పెట్టుకున్నాడు. ఓకే, ఇక్కడ అసలు ఎందుకు చనిపోయిండు, ఏం జరిగింది? ఇది కేటీఆర్ నేను వచ్చి పరామర్శ మొత్తం వివరిస్తున్నా, సిరిసిల్ల పరిస్థితి వివరిస్తున్నా. కుంటే విషయం కూడా మీకు క్లారిటీ చెప్తాను. ఓకే, ఇక్కడ జరుగుతానే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఏ ఆఫీసర్ కీ అయినా కలెక్టర్ లాగిన్ లో పెట్టుకున్నాడు. కలెక్టర్ దగ్గర కీ పెట్టుకున్నాడు. ఏ ఆఫీసర్ మనం పని చేసుకుని కలుద్దామన్నా ఇట్లా ఉంది సార్ రెఫరెండం చెప్తామన్నా త్రూ కలెక్టర్ చెప్తేనే పని కావాలి అని మొత్తం అజమాయిషి కంట్రోల్లో పెట్టుకున్నాడు. సివిల్ సప్లై గాని మైనింగ్ గాని ఏది చిన్న పని చీమ చిట్టుకుమన్నా కలెక్టర్ ఆదేశం లేని సిరిసిల్లలో పని జరగదు. అది మెయిన్ గా మనము రియాలిటీ గ్రౌండ్స్ లో రియాలిటీ ఉన్నదని పోయినా ఆ పని చెయ్యడు. అదే కాంగ్రెస్ నాయకులు చెప్తే అది తప్పున్నా దాన్ని ఒప్పుగా చేస్తుండు, కరెక్ట్ చేస్తున్నాం. అది తప్పు అని తెలిసి కూడా పని చేసి పెడుతున్న వాళ్ళకు. అదే సరే తప్పు సరే ఫీల్డ్ లో వాళ్ళు ఇబ్బంది అవుతుందంటే కూడా అది వాళ్ళకి పని చేసి పెడుతుండ్రు. ముఖ్యంగా కలెక్టర్ అంటాడు ఇక్కడ ప్రాంత ప్రజలను బాగా వేధిస్తుండు. నా మీద 8 కేసులు పెట్టించండు. అట్లా కుంటే లాంటి బాధితులు ఇంకా చాలా మంది వస్తారు. ఇప్పుడు కుంటే ఒకటి జరిగిందని కాదు, ఇంకా ముందు కూడా ఎన్నో ఆత్మహత్యలు జరుగుతాయి సిరిసిల్లలో. ఎందుకంటే చెప్పుకోలేకపోతారు మన మనోభావాలు మనోవేదనలు చెప్పుకోలేకపోతారు. కుంటే అన్నా ఇక్కడన్నా ఆగాలి, ఇక్కడ ప్రభుత్వం ఆగాలని చెప్పి తనకు ఒక జడ్జి ముంగడ వాంగ్మూలం ఇచ్చి నా చావుకు ఎస్ఐసిఐ ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ ఇక్కడున్న అధికార వ్యవస్థ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేకపోతున్నాము, ఇప్పటికైనా కనువిప్పు జరగాలి, ఇప్పటికైనా మారాలి అని ఒక జడ్జి ముంగడ తను డ్యూటీ ఇచ్చింది. డ్యూటీ ఇచ్చి చనిపోయింది. అతను సూసైడ్ రాత్రి 1 గంట 11 గంటల మధ్యలో ఆయన ఎవరైతే అన్యాయం చేసిరో అతని ఫోటోలు ఆ రోజు హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ మన ఇది కెటి రామన్న గారిని మన ఏసీబీ వాళ్ళు విచారణ చేస్తారంటే అడిగి కుంటే వచ్చిండు. అతని జేబులో కూడా అతను అన్యాయం గురైన వాళ్ళ ఫోటోలు జేబులో పెట్టుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని కేటీఆర్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఉన్న బిజీకి అన్నకి చెప్పుకోలేకపోయాడు. అన్నకి ఇట్లా డిస్కషన్ చేసి అన్న ఇట్లా జరిగింది, నాకు ఇట్లా అన్యాయం చేశారు, ఇక పలానా వ్యక్తి ఫోటో పలానా వాళ్ళ ఫోన్ నెంబరు పలానా ఇబ్బంది చేస్తారు అన్నట్లు చెప్దామని అనుకున్నాడు. అక్కడ బిజీకి చెప్పుకోలేకపోయాడు. అప్పటిదాకా రాత్రి మేము 7 గంటల దాకా వెయిట్ చేసినాం. రామన్న కూడా సాయంత్రం 5:30-6 గంటలకు వచ్చింది. అక్కడ ఉన్న అందరు ప్రజలు వాళ్ళు వీళ్ళు కలిసి రామన్న కూడా టైడ్ అయితే రామన్న కూడా అందరితో మాట్లాడి వెళ్ళిపోయింది. చెప్దామంటే అక్కడ ఎక్కడ పరుగు పోతుందో వేరే వాళ్ళ ముంగట మనం ఎక్కడ అవుతుందో అని చెప్పని మానసిక వేదన అనుభవించి అదే రోజు రాత్రి అక్కడ ఉండకుండా కనీసం అన్నం కూడా తినకుండా అదే రోజు రాత్రి 10:30-11 తన ఊర్లో చేరుకొని తన బండి తీసుకొని తన పొలం దగ్గరకు పోయి ఆ పొలం దగ్గర గడ్డి మంది తీసుకొని అదే ఆ ఫోటోల మీదే నా సూసైడ్ నోట్ అని చెప్పి రాసి అన్న జరిగిన విషయాన్ని మొత్తం రాసిండు. అన్న నేను పలానా పోలీస్ స్టేషన్కి పోయి అన్న నాకు ప్లాట్ అమ్మారు, నా ప్లాట్ ను నాకు చూపించారు, అక్కడ అద్దురాలు ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ నాయకులు పక్కన ప్లాట్ కొని నా ప్లాట్ ను వాళ్ళ ల్యాండ్ వెళ్తారని చెప్పి నా ప్లాట్ కబ్జా చేశారన్న.
నేను పోలీసులకు ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా ఒక 2-3 సార్లు కలిసిన వాళ్ళకి వివరణ ఇచ్చిన అన్న. వాళ్ళు నా ఇంటి మీద వచ్చి దాడి చేసారు అని కొట్టడానికి చంపడానికి ప్రయత్నిస్తారు అన్న. పోలీసు వాళ్ళకి నేను పిటిషన్లు ఇచ్చినా కూడా నా పిటిషన్లు పట్టించుకుంటలేడు. సిఐ గారు పట్టించుకుంటారు, ఎస్ఐ గారు పట్టించుకుంటారు అన్న. నా చావుకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళే కారణము. నాకు నా పెళ్లిడికి 2 పిల్లలు ఉన్నారన్న, నాకు పాప ఉంది. నేను నా బిడ్డ పెళ్లి చేయలేకపోతున్నా. నన్ను నా కుటుంబాన్ని ఆదుకోవాలి కేటీ రామన్న. జై తెలంగాణ, జై కేటీఆర్ అని తన సువర్ణ అక్షరంతో రాసి సూసైడ్ జేబులో పెట్టుకుని చనిపోయిందన్న. అతను గడ్డి మంది తాగిండు. అతను కూడా ఫోన్ దొరకలేదు. మళ్ళీ మేము అదే టైంలో రాత్రి వెళ్ళి మాకు తెలియలే, మాకు మబ్బుల 3 గంటలకు తెలిసింది. ఆ 3 గంటల ప్రాంతంలో మేము మా మండల ప్రెసిడెంట్ ఎస్ఐకి ఫోన్ చేస్తే సార్ ఇట్లా పలానా మా ఎంపీటీసీ మిస్ అయ్యండి సార్, ఇట్లా దొరుకుతాడు, ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, సూసైడ్ అటెండ్ చేసుకుని చెప్పి గ్రూప్ లో ఇచ్చిండు. వాట్సాప్ లో వచ్చింది, మాకు నెంబర్ ట్రేస్ చేయండి అని చెప్పండి. అప్పుడు నెంబర్ ట్రేస్ చేస్తే మాకు గంట తర్వాత దొరికింది అన్న. అప్పుడు ఇమీడియట్లీ హాస్పిటల్ సిరిసిల్ల తీసుకుపోయినాం, అడ్మిట్ చేసాం. అక్కడ వేస్తే అక్కడ కొంచెం మెరుగ్గా అనిపించింది, కానీ గడ్డి మంది అని బాగా తాగాడు. అప్పుడు కూడా మీడియాకి ఇచ్చిండు, నా చావుకు పోలీసు వాళ్ళు వీళ్ళు ప్రభుత్వమే కారణము, నేను ఉన్నా లేకున్నా నా ప్రభుత్వం కానీ చొరవ తీసుకుని నా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మీడియాకి ఇచ్చిండు వాయిస్. ఓకే, థ్యాంక్ యూ అన్న. అంతలోనే రామన్నకి మేము అందరం మెసేజ్ ద్వారా చేస్తే హైదరాబాద్ షిఫ్ట్ చేయమన్నాడు, కరీంనగర్ షిఫ్ట్ చేయమన్నాడు. ఇక్కడ లోకల్ ఎల్లండి బిడ్డ అశ్విని హాస్పిటల్ ఉంటుంది, అది ఫేమస్ అని ఉంటాం. ఈ పాము కాటుకు ఈ మందు తాగుడుకు బాగా ఫేమస్. ఆ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం. అక్కడికి అయిన తర్వాత అక్కడ డాక్టర్ గారు చూసిండు, బాగా క్రిటికల్ ఉంది, మనిషి బాగా సీరియస్ అయ్యాడు, ఆయనకి కిడ్నీస్ లంగ్స్ ఎఫెక్ట్ పడింది. అది మనం ఏం చేయమన్నా జీవన్ మీద గంటల్లో అవుతారని చెప్పంటే అప్పుడు మేము ఏం చేసామంటే కన్సల్ట్ జడ్జి గారికి ఇంటిమేట్ చేయించాం డాక్టర్ తోటి. ఆ జడ్జి గారు వచ్చి తను మరణ వాంగ్మూలం తీసుకున్న తర్వాత అప్పుడు చనిపోయింది అన్న. ఆయన ఎంత బాధపడి చనిపోయిందంటే నా చావుతోనైనా ఇక్కడ ఆగాలి, సిరిసిల్ల ప్రభుత్వం ఆగాలి, ప్రభుత్వం చేస్తున్న కుట్రను తెలవాలి. మరో శ్రీకాంత్ సార్ తెలంగాణ రావడానికి శ్రీకాంత్ సార్ ఇలా ముందేసిందో ఇలా మా ప్రభుత్వ ఆగాలని చెప్పి మా కుంటన్న అసూ బారిండన్న. తన ఆత్మహత్య చేసుకుని ప్రభుత్వానికి ప్రజలకు తెలియాలి మా సిరిసిల్ల జరుగుతున్న అనే విషయాన్ని తెలియడానికి కోసం మా కుంటన్న చాలా మనోవేదన గురై చనిపోయినన్న. అతను నిన్న మా మంత్రి గారు మా రామన్న వచ్చి తన కుటుంబానికి అండగా నిలబడ్డాడు. మా పార్టీ ఎల్లవేళ మేము అండగా ఉంటాం, అతన్ని ఆదుకుంటామన్నా. రైట్, థ్యాంక్ యూ అన్న. చట్టరీత్యా కూడా రేపు పొద్దున మేము హైకోర్టును ఆశ్రయిస్తున్నాం, హ్యూమన్ రైట్స్ ఆశ్రయిస్తున్నాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం. రైట్ చూసారు కదా సిరిసిల్ల ఎపిసోడ్. ఇది ఎందుకు ఇంతసేపు వినబెట్టిన అంటే ఒక అమాయకమైన అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడి ప్రజలు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంత తెలివైనలో అంత నిస్వార్థమైన వ్యక్తులు. ఇక్కడ రాజకీయం రాయలసీమ నుండి మరి వలస వస్తుందా, కర్నూలు నుండి తెప్పిస్తాలా, ఎక్కడి నుండి తెప్పిస్తాలో తెలంగాణలో లేని సంస్కృతి మొత్తం విషబీజాలన్నీ కూడా నాడుతున్న పరిస్థితి కనబడతాను. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి న్యాయం జరగాలని కోరుకుందాం, సిరిసిల్లలో ఈ ఆగాలని కూడా మనం కోరుకుందాం. రైట్, ఇక బనకచెర్ల పంచాయతీ ఏంది, బనకచెర్లలో ఏం జరుగుతుంది? మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ కూర్చోబెట్టి ఎంపీలందరిని పిలిపించి మాట్లాడితే అక్కడ మా వద్దిరాజు రవిచంద్ర గారు పూర్తి స్థాయిలో వాకౌట్ చేస్తున్నామంటూ నేను చెప్పిన ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి సంబంధించిన అంశాన్ని మనం చూస్తాం. బనకచెర్ల సర్కార్కు బొంకుడు, బాబు మాట రేవంత్ నోట. గత ఒప్పందాల ప్రకారమే బాబు బనకచెర్ల గోదావరి మిగులు జలాలు ఉన్నాయని గతంలోనే కేసీఆర్ చెప్పారన్న రేవంత్ రెడ్డి 2016లోనే అపెక్స్ కమిటీలో 2 రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకున్నారు. బనకచెర్లపై ఏపీ మాటనే మాట్లాడిన సీఎం 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలి, 9 హిట్ దగ్గర కడితే గ్రావిటీతో నీళ్ళు వచ్చేవి, ఒక లిఫ్ట్ కూడా అవసరం లేకుండానే ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైంది, 1,00,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు, లిఫ్ట్తో కేసీఆర్ కమిషన్లు వచ్చాయంటూ రేవంత్ ఆరోపణ. సో ఇక్కడ ఏం జరుగుతున్నది? మా నీళ్లు మాకు వచ్చాక మీరు వాడుకోండి, ఇది నా గోదావరి జలాలపై కేసీఆర్. మా నీళ్లు మాకు వచ్చాక మీరు వాడుకోండి, ఇది నాడు గోదావరి జలాలపై కేసీఆర్ మాట.
తెలంగాణ వాటా 969 టీఎంసీలు. ఆ నీళ్లు వాడుకోవడం కోసం కాళేశ్వరం, సమ్మక్క బ్యారేజ్, సీతారామ, రేవంత్ అధికారంలోకి రాగానే సీన్ రివర్స్. కాళేశ్వరం 3వ టీఎంసీ పర్మిషన్లు రద్దు, సమ్మక్క బ్యారేజ్ అనుమతులలో జాప్యం, మేడిగడ్డ రిపేర్ చేయడంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, తెలంగాణ ప్రాజెక్టు అనుమతులలో ఆలస్యం, జడ్స్పిల్లలో ఏపీ బనకచెర్ల అనుమతులు, అందుకే ఆందోళన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుక. సో నీళ్ల కోసం గులాబీ పోరుబాట అంటూ కూడా మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే ప్రాజెక్టుల గురించి తెలుసుకోండి దయచేసి. నేను చేతులు ఎత్తి వినమ్రంగా తెలంగాణ యువతకు, తెలంగాణ ప్రాంత ప్రజలను అడుగుతున్నా, ఇక్కడి ప్రాజెక్టుల గురించి తెలుసుకోండి. రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ చేస్తున్న కుట్రలు తెలుసుకోరు. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పిరని కాదు, నిన్న జరిగిన సమీక్షా సమావేశం చూడుర్రి, మీకే అర్థమైపోతాయి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరు మన హరీష్ రావు, తర్వాత బనకచెర్ల విషయంలో మళ్ళీ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, నిన్న జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించి మీకే అర్థమైపోతాయి. సో పూర్తి స్థాయిలో కూడా వాస్తవం ఏంది అనేది తెలిసిపోతాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మన నీళ్లను కండ్ల ముంగట చాలా స్పష్టంగా సాక్ష్యాలతో సహా మీకు పూర్తిగా ఒక వీడియోని తీసుకొస్తున్నా, దాంట్లో చూడుర్రి. అప్పుడు న్యాయమైంది అన్యాయమైంది అనేది మీరే చెప్పుర్రి. కానీ నేను ఏమంటున్నానంటే, వైఆర్టీవీ తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన ఉంటుంది. ఇది ఏ పార్టీకి ఎవరికి లేదు, కానీ విపక్షాలకు జర ఎక్కువ ఉంటుంది తోడు, ఎందుకంటే వాళ్ళు పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. సో నేనేమంటున్నానంటే, ఇగో ప్రతి ఒక్కరు ఇక్కడ లైక్ చేసుకోర్రి, దాంతోపాటు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇక్కడ లైక్ చేయర్రి, ఇక్కడ షేర్ చేయర్రి.